ఈ అప్లికేషన్‌లో అండి అచ్చా! HTML5 రన్నర్ లాగ్ సిఎఫ్ పుష్ ఫెయిల్యూర్ అంటే ఏంటండి? ఓకే. సో, క్లౌడ్ ఫౌండరీకి కనెక్ట్ అవ్వలేదండి. సో, సిఎఫ్ అనేది క్లౌడ్ ఫౌండరీకి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ మేబీ ఫెయిల్ అయ్యి ఉంటుంది. సో అంటే ఎవ్రీ దానికేం టైమ్ చేయాలండి అప్లికేషన్ చేసినప్పుడు ఇలా ఆల్రెడీ మనం చేసాం కదా! అంటే ఇది ఉన్నది కదండీ! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ అప్లికేషన్ స్టూడియో యూజ్ చేస్తే ఈ పేజ్‌కొచ్చినప్పుడు ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలండి. సో, ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే యువర్ క్లౌడ్ ఫౌండరీకి ఏంటంటే ఇట్ జస్ట్ కనెక్ట్స్ అండ్ ఇదేంటంటే ట్రయల్ అకౌంట్ గనుక ఆటోమేటిక్‌గా దే విల్ ఆఫ్టర్ ఐడియల్‌గా యూసేజ్ ఉండేసరికి దే విల్ స్టాప్ ఇట్ అండి సర్వీస్. రిసోర్సెస్ అహా! కన్జ్యూమ్. యాక్చువల్లీ నేను బిజినెస్ స్టూడియో ఓపెన్ చేయలేదండి. బిజినెస్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు ఇది రన్ చేయాలి ఎవ్రీ టైమ్ అని. సో, అవును. నేను వెబ్ ఐడీ ఫుల్ స్టాకే యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఓకే. నాకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా లేదంటే? సో, మీరు ఆ! ఎగ్జాక్ట్‌గా చేస్తాను. లాగిన్ పేజ్ అది చేస్తున్నాను. కనిపిస్తుందండి? లేదండి ఇంకా. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. అంటే యాక్సెస్ ఫార్బిడెన్ అని వస్తుంది. సో, HTML5 రన్నర్ లాగ్ సిఎఫ్ పుష్ ఫెయిల్యూర్. ఫార్బిడెన్ అంటే మేబీ కనెక్షన్ అథెంటికేషన్ ఫెయిల్ అయిందండి. ఒకసారి మళ్ళీ మీరు అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకసారి సెట్టింగ్స్‌కెళ్ళండి ఒకసారి. జస్ట్ సో, క్లౌడ్ ఫౌండరీకెళ్ళి ఒకసారి ఆ కనెక్షన్ యెస్. ఓకే. సో, డెవ్ స్పేస్ జస్ట్ ఆ పైన యూజర్ ఎండ్ పాయింట్స్ ఉంది కదండీ! సో, అక్కడ పవర్ బటన్‌లా కనిపిస్తుంది మీకు. జస్ట్ అబోవ్ దట్ లైన్. అది ఒకసారి లాగ్ ఆఫ్ చేయండి ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఏపీఐ ఎండ్ పాయింట్ బిల్‌లో సెలెక్ట్ చేయండి ఒకసారి. సో, ఒకసారి ఇక్కడ లాగిన్ చేయండి సార్. అంటే వెబ్ ఐడీ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి క్లౌడ్ ఫౌండరీకి లింక్ చేయాలంటే ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ ఉంటుందండి. వేరేస్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అయితే మీరు ఫుటర్‌లో చూసారు. సో, అక్కడ ఇప్పుడు జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సో, వన్స్ అక్కడ సేవ్డ్ అని మనకి మెసేజ్ పైన టాప్ వచ్చిందంటే సో, నౌ మీరు వర్క్ స్పేస్‌కెళ్ళొచ్చు. సో, వర్క్ స్పేస్‌కెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయొచ్చు. సో, ఎయిదర్ ఏంటంటే ఎనీ టైమ్ బిజినెస్ స్టూడియో అయితే ఫుటర్‌లోని, దీనికైతే సెట్టింగ్స్‌లోని వన్స్ మనం రీచెక్ చేయాలి. జస్ట్ అప్లికేషన్ మీరు వెబ్ యాప్ దగ్గర సెలెక్ట్ చేయండి. వెబ్ యాప్ ఇండెక్స్ అయినా ఫైన్. రన్ యాస్ వెబ్ అప్లికేషన్. యెస్. అది ఇంకా మీకు అక్కడ ఫుటర్‌లో ఉంది కదా! రన్ అని చూపిస్తుంది. సో, అక్కడ మీకు స్టేటస్ కనిపిస్తుంది ఇన్ షార్ట్. సో, మీరు ఈ కన్సోల్‌లో డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఇన్ షార్ట్‌గా అంటే మనకక్కడ వాట్స్ గోయింగ్ ఆన్ అనేది ఫుటర్‌లో ఎక్స్‌ట్రీమ్ రైట్ సైడ్ మనకి కనిపిస్తుంది. సో, రన్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. సో, ఇట్స్ రెగ్యులర్ వెబ్ ఐడీకి, ఫుల్ స్టాక్ వెబ్ ఐడీకి ఏంటంటే డిఫరెన్స్ ఇనిషియల్ వెబ్ ఐడీ ఓన్లీ మనం ఫియరీ వాటికి డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసేవాళ్ళం. సో, ఇక్కడ ఏంటంటే ఇది ఎంటీఏ ప్రాజెక్ట్స్ అన్నిటికి ఫుల్ స్టాక్‌లో చేయొచ్చు. లైక్ జావా అప్లికేషన్స్ చేయొచ్చు. నోడ్ జేఎస్ ద్వారా అండ్ డేటాబేస్ యాక్సెస్ ఓడేటా సర్వీసెస్ కూడా మనం చేయొచ్చు. సో, ఆ అడ్వాంటేజ్ ఉంది.
ఒకసారి వెబ్ ఐడికి వెళ్ళండి. సో అది కంప్లీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ వస్తుంది. లాగిన్ యాప్ ఇస్ రన్నింగ్. ఓకే, జస్ట్ రీలోడ్ చేయండి. అది ఇది ఓల్డ్ ఇన్స్టెన్స్ అండి, ఇది ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ అంటే ఆల్రెడీ ఓపెన్ చే ఆల్రెడీ ఇది క్లోజ్ చేసేసండి. సో ఓల్డ్ వన్. సో ఇది ఆటోమేటిక్గా అది రన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుందండి. సో ఇంకా ఓపెన్ కాలేదు యాక్చువల్గా. వెయిట్ ఆగండి. సో ఇప్పుడు ఓపెన్ అయింది యాక్చువల్గా అదే. ఓకే, ఇక్కడ F12 ప్రెస్ చేయండి. సో ఎనీ ఇష్యూ ఉన్నది. ఓకే, సింటాక్స్ ఎర్రర్ ఉన్నదండి. సో అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ కంట్రోల్ లాగిన్ డాట్ కంట్రోల్ అని చూపిస్తుంది. ఒకసారి ఆ లైన్ అక్కడ జస్ట్ క్లిక్ చేయండి. అక్కడ కన్సోల్ లాస్ట్ లైన్ ఉంది కదండి. సో అక్కడ మీరు డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేయొచ్చు. ఎస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ గో టు సేమ్ లాగిన్ అండ్ యాప్ కన్సోల్ ఉందండి. కన్సోల్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డీబగ్ చేసేటప్పుడు సో ఇక్కడ ఒకసారి ఈ టాప్ స్క్రీన్ ఒకసారి బిలో చేయండి. సో మన స్కైప్ స్క్రీన్ మొత్తం. సో జస్ట్ సో ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీబగ్గింగ్ ఇక్కడ చేసేటప్పుడు మనం సోర్సెస్ ఫోల్డర్స్కి వెళ్ళాలి. సో కన్సోల్ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. సో సోర్సెస్ ట్యాబ్ ఉంది కదా, సోర్సెస్ ట్యాబ్కి వెళ్తే మనం ఇక్కడ నుంచి మనం బ్రేక్ పాయింట్స్ పెట్టి మనం చెక్ చేయడం అవుతుంది. సో ఇక్కడ మీరు కంట్రోల్ ఓ కానీ కంట్రోల్ పి కానీ సెలెక్ట్ చేయండి. ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి మీరు కంట్రోల్ డైరెక్ట్ యా. ఇప్పుడు ఇక్కడ మీరు కంట్రోల్ నేమ్ ఏమైతే ఇచ్చారో ఆ నేమ్ ఫస్ట్ లెటర్ టైప్ చేయండి. లాగిన్ పేజ్ అని ఇచ్చారా? సో లేదంటే కంట్రోల్ అని టైప్ చేయండి. కంట్రోలర్ అని సజెషన్స్ వస్తాయి. ఓకే, ఒకసారి మీ వెబ్ ఐడిలో పేజ్ నేమ్ చూడండి ఒకసారి. ఐ థింక్ ఇట్స్ నాట్ మ్యాచింగ్. సో మీరు లాగిన్ డాట్ కంట్రోల్ అని ఇచ్చారు. సో లాగిన్ అని టైప్ చేయండి ఒకసారి. ఓకే, ఐ థింక్ ఇట్ డిడ్ నాట్ లోడ్ అట్ ఆల్. ఓకే, ఫైన్. ఓకే, ఒకసారి కన్సోల్కి వెళ్ళండి. మనం యాక్చువల్ ఇంకా కంట్రోలర్ బేసిక్ కూడా లోడ్ అవ్వలేనట్టు ఉంది. సో ఇట్ ఎండెడ్ అప్ దేర్ ఎర్రర్ విత్ సమ్ సింటాక్స్ ఎర్రర్. సో ఒకసారి కన్సోల్కి వెళ్ళండి. విల్ జస్ట్ చెక్ దేర్. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఏం చెప్తుందంటే సింటాక్స్ ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్. సో అబోవ్ లైన్ అంటే లాగిన్ డాట్ కంట్రోల్ పేజ్లో సో దేర్ ఇస్ అన్ ఎర్రర్ అట్ లైన్ నెంబర్ 3 అండ్ ఇట్ సేస్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్. సో సమ్ వేరియబుల్ లేదని డిఫైన్ చేస్తుంది. దేర్ కుడ్ బి సమ్ మెసేజ్ బాక్స్. ఇక్కడ ఏమైనా స్పేసెస్ ఏమైనా ఉండాలండి? ఇస్ ఇట్ ఫైన్? అది ఫైన్ అండి. థర్డ్ లైన్ కంట్రోల్ ఇస్ ఫైన్. ఎనీ సేమ్ ఇక్కడే యాక్చువల్లీ ఇక్కడ మీకు ఎర్రర్ కూడా ఏం చూపించట్లేదు. సో ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చెప్పండి. ఇప్పుడు మెసేజ్ బాక్స్ లో ఇఫ్ యు సీ దిస్ మెసేజ్ బాక్స్, ఇదే కదండి మెసేజ్ బాక్స్? అవునండి, ఇదే మెసేజ్. సో అయితే అక్కడ మనకి ఉన్నాయి డిలీట్, ఇగ్నోర్, నో, ఓకే, రిట్రీస్, బట్ వి ఆర్ యూజింగ్ హియర్ సక్సెస్ అండ్ ఎర్రర్. ఓకే. ఐ థింక్ ద వెర్షన్ ఇక్కడ యూజ్ చేసేది అది లేదు, అందుకే సింటాక్స్ ఎర్రర్ వస్తున్నాయి. ఓకే, సో ఇది ఈచ్ వెబ్ ఐడి వెర్షన్ కూడా విచ్ ఇట్ ఈస్ పాయింటింగ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మేబీ సో ఇఫ్ మీరు అక్కడికి వెళ్ళారంటే
It could ఏంటండి? be available in different version. So maybe one which I tried was different version. So Business Application Studio run చేసే version ఈ version different. That could be also a reason. అంటే ఇక్కడ వేరియస్ వెర్షన్స్ లో అంటే చెప్పాను కదండి. సో సమ్ యాక్షన్స్ అనేవి ఇట్ విల్ బి డూప్లికేటెడ్ అండ్ ఇట్ విల్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరు అక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఇవి యాక్షన్స్ అండి. సారీ, దీస్ ఆర్ నాట్ దోస్. మీరు జస్ట్ మెసేజ్ బాక్స్ సెలెక్ట్ చేయండి. ఈ యాక్షన్స్ అనేవి అంటే మన బటన్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఓకే క్యాన్సిల్. సో వాటిలో యాక్షన్స్ అండి అవి. సో అవి కాదు. సో ఇక్కడ జస్ట్ స్క్రాల్ చేయండి. మీరు ఇక్కడ చూసారంటే డాట్ షో అన్నారు కదా. సో మీరు జస్ట్ షో అని చూపించండి అక్కడ. ఎక్కడండి? ఓకే. ఎస్ ఎస్ ఇక్కడ ఎర్రర్ షో ఇన్ఫర్మేషన్. సో ఇలా ఏవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇందులో మీకు మీరు యూజ్ చేసిన ఏపీలో కనిపిస్తున్నాయంటే ఇలా షో యూజ్ చేయండి సరిపోతుంది. సింటాక్స్ యాక్షన్ అనేది ఏంటంటే మన ప్రెస్ ఈవెంట్ ఉంటుంది కదండి. సో ఆ ప్రెస్ ఈవెంట్ కి ఆ బటన్ నేమ్స్ ఓకే ఎస్ ఆర్ నో అలా ఉంటుంది కదా. సో ఆ నేమ్స్ యాక్షన్. వేరే ఐకాన్ అనేది ఏంటంటే మన మెసేజ్ బాక్స్ పైన హెడర్ లో వెదర్ ఇట్ ఇస్ ఎర్రర్ ఆర్ సంథింగ్ ఇండికేట్ చేసే ఐకాన్. సో అవి యాక్షన్స్. సో ఇక్కడ మెసేజ్ బాక్స్ లో మీరు చూసేటప్పుడు హౌ టు యూజ్ అనేది ఇక్కడ మీకు సక్సెస్ అని ఉన్నది. సో ప్రాబ్లం లేదు. సో ఒకసారి జస్ట్ ఆ లైన్ అలా కాపీ చేయండి యాక్చువల్గా. సో యూ కెన్ రీప్లేస్ ఇట్. మేబీ ఎనీ టైప్ ఎర్రర్ ఉన్నా కూడా విల్ హోల్ scp.m.message box అని కంప్లీట్ గా మీరు నేమ్ రాయొచ్చు. ప్రాబ్లం లేదు. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎర్రర్ జస్ట్ యూ కెన్ టైప్ సర్చ్ ఫర్ కంట్రోల్ F అనుకోటి ఎర్రర్ అని టైప్ చేయండి. సో యుల్ గెట్ సజెషన్స్. రైట్. జస్ట్ ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రన్ చేయండి. F12 ప్రెస్ చేయండి. సో ఐ థింక్ స్టిల్ ఓకే. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఒకసారి సమ్ టైమ్ ఏంటంటే క్యాష్ వల్ల ఏంటంటే మనకి ఇట్ మే నాట్ రిఫ్లెక్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్. దానికి ఏంటంటే ఏం చేయాలంటే ఒకసారి ఇక్కడ మీరు అది రైట్ క్లిక్ చేయండి అక్కడ. సో అది రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంప్టీ క్యాష్ అండ్ హార్డ్ రీలోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఎంప్టీ క్యాష్ అండ్ హార్డ్ రీలోడ్ సమ్ టైమ్స్ ఏంటంటే మన వన్ ఆర్ టూ టైమ్స్ మనం రన్ చేస్తాం కదా. సో ఇట్ కెన్ స్టిల్ పాయింట్ టు ద ఓల్డ్ మెసేజెస్ అలా. సో వీ హ్యావ్ టు డూ ఫ్రీక్వెంట్లీ దిస్ అన్కోట్ సింటాక్స్ ఎర్రర్. సో ఇక్కడ ఈ ఎక్స్పాండ్ చేయండి ఇక్కడ. సో లాస్ట్ లో మీకు 211 అని ఉన్నారు కదా, 14.40.46.211 అని. సో దాన్ని ఎక్స్పాండ్ చేయండి ఒకసారి. ఎక్కడండి? మళ్ళీ ఒకసారి లాస్ట్ చెప్పండి. లైన్ ఎర్రర్. ఇది. ఎస్ అక్కడ మీకు చిన్న యారో ఉన్నది. లేదండి కన్సోల్లో ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది. ఓకే. బట్ ఇట్స్ రైట్. అక్కడ ప్లేస్ చేయండి ఎర్రర్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ సేస్. ఓకే, దట్ కామా ఐ థింక్ ఉండకూడదు అంటున్నారు. సో ఓకే, ఆ లైబ్రరీ లోడింగ్ కి వితౌట్ కామా జస్ట్ ఉండాలి. సో జస్ట్ ఆ కామా రిమూవ్ చేయండి. బికాస్ ఆఫ్ దట్ అందుకే లైబ్రరీ లోడ్ అవ్వట్లేదు.
Just remove that comma. Okay, just save it. అంటే ఇక్కడ ఏ లైబ్రరీ లోడ్ చేసినా కూడా అక్కడ ఆ కామా ఉండకూడదండి? కామా అంటే వీళ్ళు ఒక్కొక్క వెర్షన్ కి ఒక్కొక్క ఇంకా డైరెక్ట్ గా సింప్లిఫికేషన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇన్ జనరల్ ఏంటంటే కామా అండ్ సెమికాలన్ యాజ్ ఏ లీడింగ్ సెపరేటర్ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఒకసారి మరి F12 ప్రెస్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఎంటీ క్యాష్ చేసి చెక్ చేయండి. ఎంటీ క్యాష్ చేయండి ఒకసారి. Unexpected string. ఫైన్. ఆ లాస్ట్ లైన్ ఒకసారి ఎక్స్పెండ్ చేయండి ఒకసారి. సో అక్కడ మీకు చిన్న స్టిల్ ఏం పాయింట్ చేస్తుంది చూడండి ఒకసారి మెసేజ్. స్టిల్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు మెసేజ్ బాక్స్ అండి. Uncaught unexpected string. Strange. Okay. ఓకే ఓకే ఒకసారి 1 సెకండ్. ఇట్స్ యాక్చువల్లీ అదర్ వే రౌండ్ అండి. సో జస్ట్ రెఫరింగ్ టు హియర్. మీరు అక్కడ కాంపోనెంట్ దగ్గర పైన కామా యాడ్ చేయండి ఒకసారి. కంట్రోలర్ దగ్గర కామా యాడ్ చేయండి. మెసేజ్ బాక్స్ దగ్గర కూడా కామా యాడ్ చేయండి. సో ఎస్, మెసేజ్ బాక్స్ దగ్గర కామా యాడ్ చేయండి. ఐ థింక్ నౌ ఇట్ ఇస్ రిజాల్వ్డ్ విత్ కంపర్టెంట్. సో ఇక్కడ ఒక బ్రౌజర్ ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ ఎస్ ఇక్కడ యాడ్ చేయండి. సో వెబ్ ఐడి అండ్ ఇక్కడ లాగిన్ ప్లస్ దగ్గర కూడా గెట్ సోర్స్ ఓవిండోట్ గెట్ సోర్స్ ఉందండి. ఇది కూడా లైన్ ఒకసారి ఫర్ ద టైమింగ్ కామెంట్ చేయండి. సో వీఆర్ నాట్ యూజింగ్ దట్ బటన్ వేరియబుల్ వేర్ OBTN అని ఉన్నది కదండి లైన్ నెంబర్ 13లో. అది ఫర్ ద టైమింగ్ కామెంట్ అండి బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ దట్ వేరియబుల్. ఓకే. ఆన్ ఇట్ మెథడ్ జస్ట్ ఇట్ ఈస్ లోడింగ్ అండ్ మెసేజ్ జస్ట్ స్క్రాల్ డౌన్ చేయండి ఒకసారి. ఇక్కడ కూడా scp.m అని టోస్ట్ మెసేజ్ టోస్ట్ చేయండి లైన్ నెంబర్ 25లో. అందులో scp. పర్వాలేదండి, అది scp.m.message టోస్ట్ అనేసి సరిపోతుంది. సో కమెంట్ ఆల్సో ఇట్స్ ఫైన్. సో జస్ట్ సేవ్ చేయండి ఒకసారి. సో యాక్చువల్లీ ఇక్కడ బేసిక్ సింటాక్స్ ఇట్ లుక్స్ ఫైన్. ఇది scp.m అనేది అంటే మనం లైబ్రరీ అంటే కంప్లీట్ పాత్ ఇస్తాం వితౌట్ ఎనీ లైబ్రరీ లోడ్ కాకపోయినా కూడా ఇక్కడ రన్ అయ్యేటట్టు. బట్ ఇనిషియల్ లోడ్స్ లైబ్రరీస్ ఆర్ నాట్ గెటింగ్ లోడెడ్. అందుకే మనం ఇట్స్ కంట్రోలర్ పేజ్ అనేది లోడ్ అవ్వట్లేదు. మనం మీరు కంట్రోలర్ సెర్చ్ చేసినప్పుడు కంట్రోలర్ అనేది అసలు లోడ్ కాలేదు. అంటే ఈ పేజ్ ఈ కంట్రోలర్ అనేది అసలు బ్రౌజర్లో ఓపెన్ అవ్వలేదు. సో ఇది లోడ్ అవ్వకపోవడం వల్ల మనకి ఏంటంటే ఇట్స్ గెటింగ్ స్టక్ ఎట్ లైన్ నెంబర్ 3 దగ్గరే. సో ఇట్స్ నాట్ రీడింగ్ దిస్ లాగిన్ ప్రెస్ కానీ పేజ్ ఏది కూడా రీడ్ చేయట్లేదు. సో కన్సోల్ నుంచి మన పిన్ పాయింట్గా ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది ఏంటంటే స్పెసిఫిక్గా కన్సోల్ అంటే ఇట్ విల్ టెల్ us లైక్ ఈ పేజ్ లైన్ నెంబర్ 3 దగ్గర ఇట్ గాట్ స్టక్ అండ్ ఫర్దర్గా అసలు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఎగ్జిక్యూట్ కాలేదు కనుక ఇట్ ఈస్ స్టకింగ్ దేర్. సో వీల్ నో దట్ సంథింగ్ ఈస్ రాంగ్ విత్ అట్ లైన్ నెంబర్ 3. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వాట్స్ మిస్సింగ్. సో సర్టన్ కేసెస్లో అంటే ఇట్ కుడ్ బి ద లైబ్రరీ లోడింగ్ ఆర్ ఇట్ కుడ్ బి లైక్ ఎనీ సింటాక్సికల్ ఇష్యూ. సో మోస్ట్లీ ఇక్కడ వెబ్ ఐడి దగ్గరే మనకి ఐ థింక్ వన్ మోర్ ప్లగ్ఇన్ ఉంటుంది.
వేర్ ఇట్ విల్ సజెస్ట్ అస్ లైక్ ఎనీ సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే ఇక్కడే మనకు నోటీస్ చేస్తుంది. బట్ ఐ థింక్ ఇక్కడ సింటాక్స్ ఎర్రర్స్ మనకు చూపించలేదు. సో దట్స్ వై అక్కడ బ్రౌజర్లో రెండర్ అయ్యేటప్పుడు కానీ మనకి ఎర్రర్ కనిపించలేదు. సో ఐడియలీ ఇక్కడే చూపిస్తుందండి. ఇన్ కేస్ ఏమైనా మీరు ఎర్రర్ ఉందనుకోండి, సో లైన్ నెంబర్ 3 సింటాక్స్ ఎర్రర్. సో అది చెక్స్ అవి చేస్తుంది. సో ఈఎస్ లింట్ చెక్స్ అని ఉంటుంది. సో అది ఎనేబుల్ కూడా చేద్దాము. జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది రన్ చేయండి ఒకసారి 1 సెకండ్. ఓకే. అన్ఎక్స్ప్లెయిన్డ్ అయిన స్ట్రేంజ్. లైన్ నెంబర్ 14 జస్ట్ ఒక 14 చెక్ చేయండి. స్టిల్ వాట్ ఇస్ మిస్సింగ్. నెంబర్ 14 అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫై. యా అక్కడ వ్యూ ఉన్నది కండి. వ్యూ అది వి క్యాపిటల్ అండి. సో వి షుడ్ బి క్యాపిటల్ లెటర్. సో అది క్యామెల్ కేస్ ఉంటుంది జనరల్ గా. సో మీరు గెట్ వాల్యూ ఎలాగైతే వి క్యాపిటల్ అలా వి అనేది క్యాపిటల్ లెటర్ లో ఉంది. I think you have to rerun again. So just fine run select చేస్తారు. కదండి. సారీ వాయిస్ బ్రేకింగ్. ఇక్కడ మనం సేవ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడికి రిఫ్లెక్ట్ అవ్వాలి కదండి. ఇది క్లౌడ్ దాంట్లో రన్ చేసేటప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇన్స్టెన్స్ ఇమీడియట్ గా చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఆఫ్లైన్ లో మనం చేసే వాటికి ఏంటంటే అలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో సేమ్ ఫైల్ లోకల్గా ఉంటుంది. ఇది లోకల్గా కాదు కనుక ఇది మనం ఒక సర్వర్ని హిట్ చేసి మన రెస్పాన్స్ రీడ్ చేస్తున్నాం. సో యూజువలీ అవ్వాలి, బట్ సింటాక్స్ కిల్లర్ ఏంటంటే అరెస్ట్ ఇట్ మే నాట్ రిఫ్లెక్ట్ సమ్ టైమ్స్. సో జస్ట్ F4 క్వశ్చన్ జస్ట్ స్టిల్ లెట్స్ సీ. సో ఇవేంటంటే బేసిక్ స్టార్టింగ్ లో కొంత మనం ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ వన్స్ వి ప్లే అరౌండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా విల్ కమ్ అంటున్నాం. సో లైన్ నెంబర్ 14. ఐ థింక్ అక్కడ డాట్ కూడా మిస్ అయిందండి. సో దిస్ డాట్ గెట్ యూ డాట్ బై ఐడి అని ఉంటుందండి. సో అక్కడ డాట్ కూడా ఉండాలి. సో ఎవ్రీ మెథడ్కి ఏంటంటే మనం మీరు ఓపెన్ బ్రేస్ వచ్చిన తర్వాత ఎవ్రీ టైం డాట్ మనం ప్రిఫిక్స్ చేయాలి. సో మీరు అక్కడ సో సెపరేటర్ అనేది అంటే ఎవ్రీ మెథడ్. సో గెట్ యూ అనేది ఒక మెథడ్ కదా. సో ఎవ్రీ మెథడ్కి ఏంటంటే మనం డాట్ తో సెపరేట్ చేస్తాము. సో ఆ సెపరేట్ చేసినప్పుడే అంటే మనకి మెథడ్ ఐడెంటిఫై అవుతుంది. ఐ థింక్ లైన్ నెంబర్ 28. సో జస్ట్ అది సెలెక్ట్ చేయండి ఒకసారి. సో ఐ థింక్ ఇట్స్ వన్ మోర్. ఓకే, ఐ థింక్ అక్కడ మీరు ఎక్స్ట్రా కర్లీ బ్రేస్ యాడ్ చేస్తున్నారు. సో జస్ట్ ఇది మినిమైజ్ చేయండి. ఆన్ లాగిన్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి లైన్ నెంబర్ 12కి వెళ్ళండి. సో లైన్ నెంబర్ 12 కానీ లైన్ నెంబర్ 24కి వెళ్తే సో దట్ ఆ కర్సర్ ఓపెనింగ్ కర్సర్ దగ్గర మీరు జస్ట్ ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఆన్ సైన్ అప్ కూడా మినిమైజ్ చేయండి 24 దగ్గర. సో దీస్ టూ ఆర్ దీస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేస్. అండ్ 9 దగ్గర ఏమో ఆన్ ఇట్ మెథడ్. సో దీస్ ఆర్ ద యువర్ 3 మెథడ్స్. అండ్ లైన్ నెంబర్ 8 మినిమైజ్ చేయండి. సో దిస్ ఈస్ యువర్ కంట్రోలర్. అండ్ లైన్ నెంబర్ 5 మినిమైజ్ చేయండి. సో యువర్ స్ట్రక్చర్ ఇస్ ఇంటాక్ట్. ఓకే, జస్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి లైన్ నెంబర్ 5. సో that is not extra curly brace. Working page on it. Just scroll down.
login price. ఓకే. సో జస్ట్ లీడింగ్ కామా 26 తర్వాత పెట్టండి ఒకసారి ఆన్ సైన్ అప్ తర్వాత. యెస్. యెస్. జస్ట్ సేవ్ చేయండి. అంటే మెథడ్ టు మెథడ్ సెపరేట్ ఎండ్ ట్యాగ్ దగ్గర అవసరం లేదు యాక్చువల్‌గా. బట్ ఇట్ ఈస్ డూయింగ్ సమ్ టైప్ దేర్ ఇస్ నో అదర్ ఎర్రర్ ఇందులో యాక్చువల్ ప్రెజెంట్ అయితే ఇంకా వేరే ఎర్రర్ ఏమీ లేదు. ఒకసారి చెక్ చేయండి అక్కడ. ఐ థింక్ ఇట్స్ రీస్టార్టింగ్. It is not yet opening and I'm doing it again. No, I think it is taking some time to load అండి. సో అంటే మల్టిపుల్ రన్ చేస్తే మళ్ళీ వన్ మోర్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్. సో జస్ట్ F12 ప్రెస్ చేయండి. Let's check console. This is syntax error, missing a closing. Okay, at 28. Okay, just click చేయండి ఒకసారి కంట్రోల్ లాగిన్ డాట్ కంట్రోల్. వెబ్ ఐడిలోనండి. వెబ్ ఐడిలోకి వచ్చేయండి. సో ఐ థింక్ మీరు పైన మెథడ్ జస్ట్ అబోవ్ వెళ్తే ఇక్కడ మనకి కంట్రోలర్ ఉంది కానీ జస్ట్ ఎక్స్టెండ్ తర్వాత ఎక్స్టెండ్ కంట్రోల్ డాట్ ఎక్స్టెండ్ అన్నాను కదండి. సో కంట్రోల్ డాట్ ఎక్స్టెండ్ జస్ట్ అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి. సో ఆ ఓపెనింగ్ బ్రేస్ తర్వాత అండి జస్ట్ ఓపెనింగ్ బ్రేస్ తర్వాత. సో మీకు ఎక్స్టెండ్ తర్వాత ఇమీడియట్గా ఓపెనింగ్ బ్రేస్ ఉంది కదండి. సో కామన్ బ్రాకెట్. సో ఆ కామన్ బ్రాకెట్ జస్ట్ ముందు ప్లేస్ చేయండి. సో మీరు ఇక్కడ జస్ట్ అది క్లిక్ చేసి మీరు ఇప్పుడు స్క్రాల్ డౌన్ చేశారంటే మీకు దాని క్లోజింగ్ ఎక్కడ ఉన్నదో ఇంకో కర్సర్ ఇండికేట్ చేస్తుంది. జస్ట్ మీరు స్క్రాల్ డౌన్ చేయండి. ఓకే. సో ఇక్కడ మీకు క్లోజింగ్ బ్రేస్ ఉన్నది అండ్ మీరు చూసారంటే దాని ఎండింగ్ ట్యాగ్ ఇక్కడ ఉన్నది. సో సిమిలర్లీ జస్ట్ స్క్రాల్ అప్ చేస్తే అండ్ ఈ కర్లీ బ్రేస్ ఉంది కానీ లాగిన్ తర్వాత సో కంట్రోల్ లాగిన్ అక్కడ సెలెక్ట్ చేయండి. కర్సర్ ప్లేస్ చేయండి. జస్ట్ దాని ముందునండి. సో ఎనీ కంట్రోల్ ముందున ప్లేస్ చేస్తే దాని క్లోజింగ్ బ్రేస్ ఇంకో కర్సర్ ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ కర్సర్. అంటే ఇది ఎక్స్ట్రాగా ఇది యాడ్ అయింది. జస్ట్ దీన్ని కమెంట్ చేయండి ఒకసారి. లైన్ ఫ్రంట్ పెట్టాలి. సో ఇప్పుడు సేమ్ కర్సర్ మళ్ళీ ప్లేస్ చేయండి అక్కడ ఓపెనింగ్ బ్రేస్ దగ్గర. కర్లీ బ్రేస్ ఉంది కదా. సో కర్లీ బ్రేస్ సో జస్ట్ ముందు ఎస్. సో ఇప్పుడు మీరు స్క్రాల్ చేస్తారండి. సో యాక్చువల్లీ ఇది ఎండింగ్ ట్యాగ్. సో దేర్ ఇస్ సమ్ మోర్ వన్ ఎక్స్ట్రా మనకి ఇది యాడ్ అయింది. సో ఈ ఫంక్షన్ మెథడ్ ఏంటంటే మనం మొత్తం కంట్రోలర్ పేజ్ ఇక్కడతో క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇది ఈ ఫంక్షన్ అంతా ఏంటంటే ఇది అడిషనల్ గా ఉన్నదా లేదని చెక్ చేయాలంటే మనం ఈ విధంగా కూడా చెక్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఆన్ ఇన్ ట్యాగ్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది అండ్ ఆన్ లాగిన్ ప్రెస్ మీరు చెక్ చేస్తే అక్కడ కూడా కర్లీ బ్రేస్ ఉంది. కర్లీ బ్రేస్ సెలెక్ట్ చేయండి. సో అది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో విత్ ఇన్ కంట్రోల్లో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఆన్ సైన్ అప్ ప్రెస్ దగ్గరకు వచ్చేసరికి మీరు చెక్ చేస్తే అది ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో దిస్ ఇస్ వన్ మోర్ ఎక్స్ట్రా వీ గాట్. ఓకే. సో దానివల్ల కూడా మనకి అన్ఐడెంటిఫైడ్ ఐడెంటిఫైర్ అని వచ్చింది కదా. సో అందుకు వచ్చింది. సో ఒకసారి రన్ చేసి ఒకసారి రీలోడ్ చేయండి. లేదంటే ఒకసారి విల్ సీ ఇఫ్ చేంజెస్ ఆర్ రిఫ్లెక్టింగ్ ఆన్ దట్. అండ్ ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం కదా. లెట్స్ సీ. మీరు ఇన్ కేస్ ఇఫ్ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వకపోతే అప్పుడు రన్ చేయండి. లేదంటే జస్ట్ హార్డ్ రీలోడ్ చేసి జస్ట్ ట్రై చేయండి సార్.
Still it says argument missing. Okay. Sometimes it is not reflecting అండి. I'll try this. ఓకే. యాక్చువల్‌గా అదే ఇది ఒకసారి అక్కడ పాపప్ బ్లోకర్ కూడా మీరు ఒకసారి అది ఇక్కడ మీకు పాపప్ బ్లోకర్ చూపిస్తుందండి వెబ్ ఐడి దగ్గర ఒకసారి అది ఎనేబుల్ చేయండి. సో దట్ ఇమ్మీడియేట్‌లీ ఆల్వేస్ అలో అనుకోండి. సో ఇది బ్లాక్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ఓపెన్ అవుతుంది. సో డన్ అనుకోండి. సో డన్ అని సెలెక్ట్ చేయండి అక్కడ. చేసానండి. ఓకే. ఫైన్. ఐ థింక్ నాకు స్క్రీన్ రిఫ్రెష్ డిలే ఉంది. సో అంటే ఇట్ షుడ్ నాట్ ఎనీథింగ్ అబ్స్ట్రాక్ట్ చేయకుండా మనకు క్విక్‌గా రన్ అవుతుంది. సో దట్ cp.m.message.js ఓకే. ఓకే. ఐ థింక్ ఒక దగ్గర స్లాష్ ఒక దగ్గర డాట్ ఇచ్చినట్టున్నాము. ఒకసారి జస్ట్ అక్కడ వెబ్ ఐడికి వెళ్ళండి ఒకసారి. ఓకే. సో పైన అక్కడ డాట్ కాదండి, ఇదర్ ఆల్ స్లాషెస్ ఆర్ డాట్. సో దానివల్ల ఇట్స్ నాట్ ఏబుల్ టు లోడ్. ఇక్కడ ఏంటంటే ఎర్రర్స్ కూడా ఏంటంటే సింటాక్టికల్లీ బ్రౌజర్ ఏంటంటే ఇట్ విల్ నాట్ త్రో ఆల్ ద ఎర్రర్స్ ఎట్ వన్ గో. సమ్ టైమ్స్ ఇట్ డజంట్ ఐడెంటిఫై సర్టన్ ఎర్రర్స్. ఓకే. బికాస్ ఆఫ్ ఎనీ రీజన్. సో మీరు ప్రీవియస్ రిజాల్వ్ అయింది, బట్ మనకి పేజ్ ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు చూసారు. ఇంకా స్టిల్ ఓల్డ్ చేంజెస్ చూపిస్తూ ఎంప్టీ క్యాష్ అండ్ హార్డ్ రిలోడ్ చేయండి. సో మీరు ఫ్రీక్వెంట్లీ రన్ చేయకుండా సేమ్ థింగ్ యూస్ చేయాలంటే ఎవ్రీ టైం హార్డ్ రిలోడ్ చేయొచ్చండి, లేదా ఎవ్రీ టైం మీరు రన్ చేయొచ్చు. సో ఎయిదర్ వే. సో బోత్ కేసెస్ ఇట్ హ్యాస్ టు మేక్ ఫ్రెష్ కాల్ టు ద ఐ థింక్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ రిప్లైంగ్. బెటర్ ఒక్కసారి రన్ చేయండి ఒకసారి. ఓకే. అంటే లోకల్ ఎన్విరాన్మెంట్ లో రన్ చేసేటప్పటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్లౌడ్ మనం అంటే మనం చేంజ్ చేస్తే సర్వర్ కి మనం పుష్ అయినప్పుడు వస్తుంది. ఫైనల్లీ యు గాట్ ఇట్ అండి. సో ఇది ఇనిషియల్ స్టేజ్ కామన్ అండి. ఈవెన్ ఎన్ని ఎర్రర్స్ మనం ఫేస్ చేస్తుంటే హౌ వీఆర్ సాల్వింగ్ అనేది వీల్ అండర్స్టాండ్ అప్రోచ్. సో చూసారంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ లో మీరు నోటీస్ చేశారంటే అదే హెచ్టిఎంఎల్ ఫైల్స్ మీరు క్యాపిటల్ లెటర్ ఇచ్చిన, స్మాల్ లెటర్ ఇచ్చిన, సింటాక్స్ ఎర్రర్ ఉన్నా ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. మీకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నా కూడా ఇట్ విల్ ఆటోమేటిక్ గా పేజ్ చూపించేస్తుంది. కానీ జావా స్క్రిప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ 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 స్ట్రిక్ట్ టైప్ చెక్ ఉంటుంది. మీరు స్క్రాల్ అప్ చేస్తే ఇక్కడ యూజ్ స్ట్రిక్ట్ అని ఉన్నది. చెప్పండి. సో ఈ యూజ్ స్ట్రిక్ట్ అనే వర్డ్ మీరు రిమూవ్ చేస్తే ఈ చెక్స్ అన్ని కూడా ఇంత టఫ్ గా ఉండవండి. సో యూజ్ స్ట్రిక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ జావా స్క్రిప్ట్ లో ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని, లైక్ ఈవెన్ కామా ఉండకపోయినా రన్ చేయొద్దు అని. సో ఆ కీవర్డ్ గ్లోబల్ వేరియబుల్ అది. సో యూజ్ స్ట్రిక్ట్ అనేది మనం వీళ్ళు ఎస్ఏపీ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండాలని. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్లైట్ కోడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండకూడదని అది యూజ్ స్ట్రిక్ట్ అనే వర్డ్ యూస్ చేస్తారు. అదేంటంటే ఇట్ విల్ చెక్ వెరీ టైప్ చెక్ అనేది స్ట్రాంగ్. మనం నిన్న డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు డిఫరెన్స్ చూసాం కదా. సో అలాంటివి ఎలాంటి మైనర్ ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ రన్ ద కోడ్ అనమాట. సో అది ఆ కండిషన్ రాసాం లైన్ నెంబర్ 6. లైన్ నెంబర్ 6 ఏం చేస్తుందంటే ఇట్ విల్ డూ స్ట్రాంగ్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. ఇట్ విల్ డూ ఏ చెక్. అది ఇట్స్ ఫర్ అవర్ బెటర్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండి. మీరైతే చెప్తున్నారు యాక్చువల్లీ లైక్ sap.m.message box అనేది మనం ఏపీఐ రిఫరెన్స్ నుంచి మనం తీసుకున్నాం కదండి. సో ఇక్కడ సో ఇది లైబ్రరీ ఏంటంటే సింటాక్స్ డిఫైన్ చేసేటప్పుడు ఎయిదర్ స్లాష్ అయినా డాట్ అని యూజ్ చేయొచ్చండి. బట్ బోత్ మిక్స్ యూజ్ చేయకూడదు మనం. సో మీరు అక్కడ sap.m.message వస్తుంది తీసుకున్నా పర్వాలేదు, కానీ స్లాష్ అండ్ డాట్ ఇస్తే ఏంటంటే సింటాక్స్ ఇట్ మే నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ అనమాట. మీరు అక్కడ చూసారంటే కంట్రోలర్ చూసారంటే మీరు కంట్రోలర్ డాట్ ఎక్స్టెండ్ దగ్గర మనం డాట్స్ యూజ్ చేస్తాం. సో అవి కూడా ఫోల్డర్ స్ట్రక్చరే. సో దే ఆర్ ఆల్సో పాత్. సో పాత్ ఏంటంటే ఇదర్ స్లాషెస్ ద్వారా అయినా సెపరేటర్ యూజ్ చేయొచ్చు, లేదా డాట్ యూజ్. బట్ బోత్ కాంబినేషన్ యూజ్ చేస్తే సిస్టమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. ఓకే.
సో ఇది స్టిల్ ఇదే అప్లికేషన్లో మనం ఫ్యూ మోర్ చేస్తూ ఉంటామండి. సో దట్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా రిజల్యూషన్ తెలిస్తే మనకి డీబగ్గింగ్ బెటర్గా ఎక్స్పీరియన్స్. సో ఓకే. మీరు ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే, సో కంట్రోల్ మీరు సేమ్ ఎఫ్టాల్కి వెళ్ళండి ఒకసారి మళ్ళీ. ఆ అప్లికేషన్ రన్ చేసిన అప్లికేషన్కి వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఎఫ్టాల్ సెలెక్ట్ చేయండి. సో మీరు ఇక్కడ ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేయండి. జస్ట్ ఇది క్లియర్ చేసేయండి. ఇదంతా క్లియర్ చేసేసండి. జస్ట్ పైన టాప్ దగ్గర మీకు టాప్ ఉన్నది కదండి, జస్ట్ దాని బిలో దాని లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్ ఉన్నది. సో టాప్. ఓకే. అది క్లియర్ అండి. సో ఎవ్రీ టైం మీరు ఏంటంటే టు హ్యావ్ వెనెవర్ మీరు రన్ చేస్తాడు ఇక్కడ మీరు కన్సోల్ క్లియర్ గా ఉంటే యూ కెన్ స్టార్ట్ డూయింగ్ సమ్ చెక్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు సోర్స్కి వెళ్ళండి. సోర్స్కి సో మీరు ఇక్కడ కంట్రోల్ ఓ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు లాగిన్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ వ్యూ పేజ్ లోడ్ అవుతుంది. ఓన్లీ ద లాజిక్ పార్ట్. సో డీబగ్ చేసేది కూడా మనం అంతా కూడా లాజిక్ పార్ట్, జావా స్క్రిప్ట్ ఫైల్. సో అది సెలెక్ట్ చేయండి. సో వన్స్ మీకు ఏదైనా ఫైల్ లోడ్ అయింది అని అంటే ఇట్ విల్ ఆటోమేటిక్లీ అపియర్ హియర్ అండి. సో ఇక్కడ మీరు జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఏరియా అనేది మీరు కొలాప్స్ చేస్తే, సో టాప్ దర్ ఇస్ అన్ ఐకాన్. సో అది క్లోజ్ చేయకూడదండి. సో మీకు అక్కడ ఎస్ పాజ్ బటన్ ఉంది కదా, పాజ్ బటన్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉన్నది. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇదేనండి. అది హైడ్ డీబగ్గర్, అది సెలెక్ట్ చేయండి. సో మీకు ఏంటంటే స్క్రీన్ స్పేస్ ఈవెన్ ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్ కూడా మీరు హైడ్ చేయొచ్చు సిమిలర్లీ. సో ఈ ఐకాన్స్ జస్ట్ ఇండెక్స్ పక్కన ఉన్నదండి. సో ఇండెక్స్ పక్కన కొలాప్స్ ఉన్నది, కొలాప్స్ ఆప్షన్. సో మీ ఫోకస్ ఏరియా అంటే డీబగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఉండాలి. అండ్ మీరు ఇప్పుడు లైన్ నెంబర్ 14 దగ్గర జస్ట్ క్లిక్ చేయండి. ఇదేంటే బ్రేక్ పాయింట్ మనం సెట్ చేస్తాము. సో వెన్ ఎవర్ మీరు లాగిన్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు లాగిన్ అని ప్రెస్ చేయండి. సో స్క్రీన్లో సో మీ కంట్రోల్ అనేది డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు వాల్యూస్ ఏమైనా పాస్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్లో ఏమైనా ఇష్యూ ఉందని మీరు అనుకున్నారు అనుకోండి, ఈ విధంగా బ్రేక్ పాయింట్ పెట్టి మనం ఇక్కడ ఈ ట్రబుల్ షూట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఇప్పుడు ఓ యూజర్ అనేది ఉన్నది కదండి, ఓ యూజర్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. యూజర్ యా. సో రైట్ క్లిక్ చేసి అక్కడ మీరు ఇక్కడ ఓకే రివీల్ ఇన్ సైడ్ బార్ సెలెక్ట్ చేయండి. ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు దిస్ సెక్షన్. ఫైన్, ఇది కొలాప్స్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మీరు టాప్ దగ్గర క్లోజ్ ఐకాన్ ఉన్నారు కదండి. సో టాప్ రైట్ కార్నర్ మీరు చూసారంటే దేర్ ఇస్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ అండ్ క్లోజ్ ఐకాన్ బటన్ 3 డాట్స్ ఉన్నాయి. సో యూ కెన్ సెలెక్ట్ అది కదండి 3 సెట్టింగ్స్ గేర్. సో అదే టాప్ డాట్, ఆ 3 డాట్స్ సెలెక్ట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మీకు షో కన్సోల్ డ్రాయర్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వన్ ఎస్కేప్ షో కన్సోల్ డ్రాయర్. సో ఇక్కడ మీరు ఆల్వేస్ ఏంటంటే పై సెక్షన్ ఈ కన్సోల్ ఇది ఓపెన్ చేయొచ్చు. సో బిలో మీ కన్సోల్ వచ్చింది, ఇది వాట్స్ న్యూ అనేది క్లోజ్ చేయండి. సో ఇది మీరు ఒక ప్లే చేయాల్సి ఉంటుంది కొద్దిగా. ఇది ఫ్రీక్వెంట్ గా మనం ఓపెన్ చేస్తుంటే సరిపోతుంది. ఐ థింక్ ఈవెన్ ఇది కూడా మీరు కొలాప్స్ చేయొచ్చు. ఏదండి ఏది కొలాప్స్? ఓకే ఈ సెలక్షన్స్ వస్తాయి కదా మీకు, హైడ్ నెట్వర్క్, ప్రిజర్వ్, ఇవన్నీ కూడా హైడ్ చేయొచ్చు. ఫైన్, ఫర్ నౌ ఏంటంటే మీరు జస్ట్ ఇక్కడ కర్సర్ ప్లేస్ ఇక్కడ ఓ యూజర్ అని టైప్ చేయండి సరిపోతుంది. అది వదిలేసండి, పర్వాలేదులేండి, అది ఉంచేసండి ప్రజెంట్. సో మీరు ఇక్కడ ఎస్ అక్కడ మీరు టైప్ చేయొచ్చు, ఇక్కడ మీరు ఓ యూజర్ అని టైప్ చేయొచ్చు ఇప్పుడు. సో మీకు ఆ ఓ ఈవెంట్ కానీ జస్ట్ సెమికాలన్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ కేసులో ఇప్పుడు మీకు రెండర్ అవ్వలేదు. సో జస్ట్ యూ కెన్ స్క్రాల్ అప్ దట్ ఏరియాని కొద్దిగా పైకి మీరు కర్సర్ ప్లే చేస్తే సరిపోతుంది. ఎస్ ఎస్ ఎస్. సో ఇక్కడ మీరు ఇప్పుడు లైన్ నెంబర్ 15 దగ్గర మళ్ళీ బ్రేక్ పాయింట్ పెట్టండి. జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఐటమ్ F8 అయినా లేదని మీరు ఇదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ టాప్ దగ్గర మీకు బ్లూ కలర్ ఇండికేటర్ ఉన్నారు కదా. సో జస్ట్ ఇక్కడ పాజ్ అండ్ డీబగ్గర్ అన్నారు కానీ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ ఇండికేటర్, పాజ్ అండ్ డీబగ్గర్ లెఫ్ట్ సైడ్, అది కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఎస్ రెజ్యూమ్ స్క్రిప్ట్ F8. సో ఏదైనా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా మీరు స్క్రీన్ దగ్గర పాజ్ అండ్ డీబగ్గర్ అయినా సెలెక్ట్ చేయొచ్చండి. సో ఆర్ F8 షార్ట్ కట్ అని యూస్. సో ఇక్కడ మీరు మళ్ళీ ఇప్పుడు ఓ యూజర్ సెలెక్ట్ చేయండి ఇన్ కన్సోల్.
ఓ యూజర్. సో మీరు ఇక్కడ చూసారంటే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్‌గా సజెషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. మీకు ఓ యూజర్. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసారంటే ఇట్స్ బ్లాంక్ రైట్ నౌ. సో ఈ వాల్యూ రావట్లేదు. సో ఇక్కడ మీరు డైనమిక్‌గా ఈ వాల్యూని సమ్ వాల్యూ మీరు పాస్ చేయాలన్నా కూడా ఇక్కడ ఓ యూజర్‌కి ఇక్కడే వేరియబుల్ మీరు టెస్ట్ చేయొచ్చు. ఓకే. అంటే లాజిక్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే మనం శాంపుల్ డేటా తోటి మనం టెస్ట్ చేయడానికి చూస్తాము. సో అప్పుడేంటంటే ఇక్కడి నుంచి మనం డీబగ్గర్ నుంచి ఒక వాల్యూ అసైన్ చేయొచ్చు మీరు. సో యెస్. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో అది మీరు డబుల్ కోట్స్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే. మనం ఏంటంటే వేరియబుల్ డిక్లేర్ చేసింది వాల్యూ ఇట్ షుడ్ బి ఎదర్ స్ట్రింగ్ ఆర్ నంబర్. జస్ట్ మీరు అప్ యారో సెలెక్ట్ చేయండి. అప్ యారో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది కాపీ అవుతుంది ప్రీవియస్‌ది. యెస్. ఇవేంటంటే ఒకసారి మన కన్సోల్ ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా జస్ట్ ఇనిషియల్‌గా బేసిక్ ఎగ్జాంపుల్స్‌కి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో అక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారంటే ఆ వాల్యూ అసైన్ అయింది. మీరు ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో harita@gmail అనేది ఓ యూజర్ అనే వేరియబుల్‌కి అసైన్ అయింది. సో అసైన్ అయినప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్‌కి వచ్చినప్పుడు ఇక్కడే మళ్ళీ మీరు ఇవ్వండి. సో పాస్వర్డ్ కూడా సిమిలర్‌గా జస్ట్ ఐ థింక్ మీరు స్క్రిప్ట్ బిలో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసినారు. జస్ట్ స్క్రాల్ డౌన్ చేయండి. ఆన్ ద టాప్. సిమిలర్ ఓ యూజర్ ఎలాగైతే ఇచ్చారో ఓ పాస్వర్డ్ కూడా ఇవ్వండి కన్సోల్ నుంచి. var అనే కీవర్డ్ కంపల్సరీగా యూజ్ చేయాలండి. లేదంటే ఒక్కొక్కసారి అసైన్‌మెంట్ అంటే ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు మీరు ఆల్రెడీ పైన డిఫైన్ చేశారు గనుక సెకండ్ టైమ్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకు అర్థం కాలేదండి. అంటే మీరు కన్సోల్ ఇచ్చినా కూడా జనరల్‌గా var అనే కీవర్డ్ ఇవ్వాలి. ఎందుకంటే పైన మీరు ఓకే. ఒక్కొక్కసారి రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వేరియబుల్ ఐడెంటిఫై చేయదు. సో ఈ కేస్‌లో ఏంటంటే స్ట్రింగ్ అనేది ఐడెంటిఫై అవుతుంది గనుక ప్రాబ్లమ్ లేదు. బట్ ఇన్ జనరల్ ఓకే. ఎగ్జిట్ రైట్ అండి? సరే. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జిక్యూషన్ పైన స్క్రాల్ చూసారంటే సో మీరు 16 స్టెప్ క్రాస్ అయ్యి ఆల్రెడీ మూవ్ అయిపోయారు. సో ఇప్పుడు మీరు అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకు ఏంటంటే మీరు ఇక్కడ యాక్టివ్‌లో లేవు చూసారంటే డార్క్ బ్లూలో ఉండేవి 14 అండ్ 6 లైన్ 16. సో ఎగ్జిక్యూషన్ కోడ్ ఏంటంటే ఇట్ క్రాస్డ్ దట్ ఓ పాస్వర్డ్. ఓకే. సో మీరు వాల్యూ ఎప్పుడు అసైన్ చేయొచ్చంటే ఇట్ హాస్ టు స్టే అట్ దట్ ప్లేస్. సో ఓ యూజర్ దగ్గర నుంచి మీరు ఇమ్మీడియేట్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్‌కి వాల్యూ అసైన్ చేయాలి. ఇఫ్ ఇట్ క్రాస్ ఔట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ సో ఈ మెథడ్ ఆన్ లాగిన్ ప్లస్ ఔట్ ఆఫ్ దిస్ మెథడ్ వెన్ ఇట్ క్రాసెస్ అగైన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అసైన్ ఇట్. సో వన్స్ అగైన్ ఇప్పుడు F8 ప్రెస్ చేయండి. సో షార్ట్‌కట్ ఏంటంటే F8 అండి. సో మీరు ఎవ్రీ టైమ్ అక్కడ ప్లేస్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా F8 అని ప్రెస్ చేస్తే ఇట్ విల్ కమ్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఈ కేస్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఓ పాస్వర్డ్ మళ్ళీ అసైన్ చేయండి. కన్సోల్‌లో జస్ట్ అప్ యారో ప్రెస్ చేయండి. జస్ట్ అప్ యారో ప్రెస్ చేస్తే కాపీ అయిపోయింది వచ్చేస్తుంది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. యాహ్! ఓకే. నౌ పుట్ ఏ బ్రేక్ పాయింట్ అట్ లైన్ నంబర్ 17 అండి. 17 యెస్. సో యాహ్! ఇప్పుడు మీరు మళ్ళీ అప్ యారో జస్ట్ F8 ప్రెస్ చేసి అప్ యారో సెలెక్ట్ చేయండి. ఓకే. అక్కడ ఒక టైప్ ఎర్రర్ ఉన్నదండి. సో గెట్ యూ దగ్గర జస్ట్ ఓ ప్రెస్ అయిపోయింది. లైన్ నంబర్ 15 దగ్గర. థిస్ డాట్ ఓ అని ఉన్నారు కదండీ. సో థిస్ డాట్ ఓ తీసేసండి. థిస్ డాట్ గెట్ యూ అక్కడ ఒక బ్లూ కలర్‌లో ఇండికేట్ చేస్తుంది లైన్ నంబర్ 15లో. ఇక్కడ కాదండి. ఓన్లీ మీరు కన్సోల్‌లోనే టైప్ అయిపోయింది. అక్కడ ఓన్లీ ఈ పేజ్‌లోనే మీకు టైప్ అయిందది. జస్ట్ అది రిమూవ్ చేయొచ్చండి. జస్ట్ థింక్ స్క్రీన్ లాగ్ అయితే. ఇది ఎలా తీయాలండి ఇది? అది మీరు జస్ట్ బ్యాక్ స్పేస్ సెర్చ్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ గెట్ ముందు జస్ట్ రిమూవ్ దట్. ఆహా! ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ఎడిట్ చేయొచ్చండి అది. జస్ట్ మీరు
కర్సర్ ప్లేసెస్ మీరు బ్యాక్ స్పేస్ సెలెక్ట్ చేస్తే రిమూవ్ అవ్వట్లేదా? లేదండి. ఓకే. మీరు యాక్చువల్‌గా ఈ పేజ్ ఇది మీరు డబుల్ క్లిక్ చేశారు. సో, మీరు లాగిన్ డాట్ కంట్రోల్ రండి. టాప్ సైడ్ మీరు ట్యాబ్ చూసారంటే ఇది నాన్ ఎడిటబుల్ పేజ్ అండి. సో, మీరు యెల్లో కలర్‌లో కంప్లీట్‌గా హైలైట్ అయిందంటే అక్కడ లాగిన్ డాట్ పేజ్‌కి రండి. సో, ఇక్కడే కంట్రోల్ లాజిక్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు ఎరేజ్ చేయండి. సో, ఇది సేవ్ చేయండి. సేవ్ చేయండి. సో, ఇక్కడ కంట్రోల్ అంటే ఇక్కడే ఎడిట్ చేయొచ్చు. మీరు ఐ థింక్ టైప్ అయిపోయినంటే ఆటోమేటిక్‌గా ఈ సిమ్యులేషన్‌కి ఏంటంటే కంట్రోలర్ పేజ్ కూడా మనము కోడ్ అంతా ఇక్కడే రాయొచ్చండి. రాసి టెస్ట్ చేయొచ్చు. సో, టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే దాని వ్యూ ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీ VM23 అనేది లాగిన్ పేజ్‌కి డూప్లికేట్ కాపీ. విత్ సమ్ ఎగ్జిస్టింగ్ సర్వర్‌లో ఉన్న కాపీ కాకుండా న్యూ పేజ్‌ని మనం డీబగ్ చేయడం కోసం అని చెప్పి లాజిక్ రాసాం. సో, అది టెస్ట్ చేయడం కోసం అనేది అక్కడొచ్చింది. సో, అక్కడ బై ఐడీ రిమూవ్ అయిపోయిందండి. ఐ డోంట్ నో ఆన్ లైన్ నంబర్ 15. ఐ థింక్ మీరు యాక్షన్స్ చేసేటప్పుడు ఏంటంటే మేబీ ఇట్ గాట్ యాక్సిడెంటల్లీ గాట్ టైప్డ్ ఔట్. యాహ్! దేర్ ఇస్ సమ్ స్పేస్ ఐ థింక్ బై ఐడీ దగ్గర. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలండి. అసలు తెలియట్లేదు. ఓకే. ఇది యాక్చువల్‌గా నేను డెమాన్‌స్ట్రేట్ ఒకసారి చేసి చూపిస్తా. అందుకే నేను యాక్చువల్ కన్సోల్ మీరు లాస్ట్ టైమ్ అడిగినప్పుడు కూడా ఎందుకు నేను ఆ రోజు చెప్పలేదంటే, ఇట్ టేక్స్ సమ్ ప్రాక్టీస్ అండి. సో, బేసిక్ మెథడ్స్ మనం అంటే యాడ్ చేస్తూ స్లోగా వన్ బై వన్ యాడ్ చేసి సింపుల్ మెథడ్స్ యాడ్ చేస్తుంటే మనకి వస్తుంది. సో, నేను చూపిస్తానులెండి. సో, చూపించిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేద్దురు గాని. సో, మీరు ఆ హెల్ప్‌తో ఏంటంటే నేను లైన్ బై లైన్ పాయింట్స్ చెప్తాను కదా! సో, ఆ బేసిక్ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటే మనకి ఇంత ఫ్రిక్షన్ ఉండదండి. సో, ఇప్పుడేంటంటే టాస్క్ మీకు చూడడానికి ఇట్ లుక్స్ వెరీ సింపుల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎర్రర్స్ కూడా వెరీ సింపుల్ ఎర్రర్స్. యాహ్! అండి. నోటీస్ చేశాను. సో, ఇది కన్సోల్‌కి ప్లే అరౌండ్‌కి సమ్ బెస్ట్ ప్రాక్టిస్ ఈజీ వేస్ కూడా నేను టెక్నిక్స్ చెప్తాను. సో, ఆహ్, ఫైన్. సరే ఇది ఇలా ఉంచేసేయండి. సో, ఇదంతా ఆప్షనల్ ఎక్సర్సైజ్. సో, వి నీడ్ నాట్ టు వర్రీ. సో, మీ అప్లికేషన్ రన్ అయిన తర్వాత ఐ విల్ జస్ట్ షేర్ మై స్క్రీన్ అండ్ ఐ విల్ జస్ట్ విల్ సీ సమ్ బేసిక్ ఎగ్జాంపుల్స్. సో, ఓకే. ఈ అప్లికేషన్ ఈరోజు ఐ విల్ యాడ్ ఆన్ టు ఫర్దర్. ఐ థింక్ టుమారో మనం సెషన్ కంటిన్యూ చేద్దాం. బట్ టుడే ఏంటంటే యాస్ వి స్టార్టెడ్ దిస్ ఇందులోనే సమ్ ఎక్సర్సైజెస్ విల్ డూ. సో, వెబ్ ఐడీలో ఇప్పుడు మీరు తీసుకున్న కనిపిస్తుంది కదా స్క్రీన్? కనిపిస్తుందండి. సో, ఓకే. సో, మనకి ఇప్పుడు అప్లికేషన్ సేమ్ మీరు రన్ చేసిన అప్లికేషనే నేను తీసుకున్నాను. సో, ఈ కేస్‌లో ఏంటంటే మన అప్లికేషన్ వ్యూ ఫోల్డర్‌కి వ్యూ అంతా ఇది. అండ్ ఐ హావ్ మై కంట్రోల్. సో, కంట్రోల్. సో, ఎనీథింగ్ రాసేవన్నీ కూడా మనం ఇక్కడ రాస్తున్నాం. సో, ఆన్ లాగిన్ ప్రెస్. సో, స్పెసిఫిక్ టు డీబగ్గింగ్ వచ్చేసరికి జస్ట్ రన్ దిస్ అప్లికేషన్. సో, ఈ సింటాక్స్ ఎర్రర్స్ అనేవి కామన్. సో, ఎందుకు మనం ఈ విజార్డ్ ద్వారా రన్ చేసి జనరేట్ చేసేటప్పుడు మెయిన్‌లీ యూజ్ చేసేదేంటంటే, ఈ సింటాక్స్ ఫ్లోస్ అన్నీ కూడా ఆటోమేటిక్‌లీ టేకెన్ కేర్. సో, బేసిక్ స్ట్రక్చర్‌ని మనం ఎవ్రీ టైమ్ రాయకుండానే ఓన్లీ అవర్ మెథడ్స్ మీద కాన్సంట్రేటెడ్. సో దట్ ఏంటంటే ఈ టైమ్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అనేది వి కెన్ మినిమైజ్ ఇట్. మీరిప్పుడు విజార్డ్ ద్వారా మనం క్రియేట్ చేసిన వాటికేంటంటే, ఈ హోల్ బాడీ అండ్ టెక్ కాంటెక్స్ట్ అంతా కూడా మనకి ఆటోమేటిక్‌గా ఆహ్, వెబ్ ఐడియా జనరేట్ చేస్తుంది. సో దెన్ అవర్ ఫోకస్ ఏంటంటే ఓన్లీ ఆన్ మెథడ్స్ ఉంటుంది. సో ఈ మెథడ్స్ దగ్గర ఉన్న ఇష్యూస్ మీద మాత్రమే వీ కెన్ కాన్సంట్రేట్ ఆన్. సో ఆ విధంగా ఏంటంటే వీ కెన్ రెడ్యూస్ సమ్ టైమ్. అండ్ ఈరోజు స్పెసిఫిక్‌గా ఏంటంటే సో ఇలాంటి ఇష్యూస్ అన్ని సార్ట్ చేయడానికి మనకి లేఅవుట్ ఎడిటర్ కూడా ఉందండి. సో లేఅవుట్ ఎడిటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ యూ సమ్ ఫస్ట్ అండ్ టూల్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్. సో ఈ మెయిన్ వ్యూ అనేది మీరు రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ కోడ్ ఎడిటర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసే విండో ఇది కోడ్ ఎడిటర్ అండి. సో దీన్ని లేఅవుట్ ఎడిటర్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు. సో లేఅవుట్ ఎడిటర్ యూజ్ చేసి యాడ్ చేస్తే అంటే మీకు ఈ టైప్ చెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో అంటే మీ టాస్క్ ఇంకా సింప్లిఫై అవుతుంది మనకి.
I'll just minimize this. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ బిలో విండో మనకు వద్దు అనుకుంటే ఇక్కడ జస్ట్ రైట్ సైడ్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకండి ఫుల్ స్క్రీన్ ఏరియా వస్తుంది. మీరు సేమ్ పేజ్ ఇప్పుడు చూసారంటే మన పేజ్ నేను ఇక్కడ అప్లికేషన్లో చూపిస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా మన ఎగ్జిస్టింగ్ పేజ్నే ఒక ఇమేజ్ ట్యాగ్ యాడ్ చేశాను అండ్ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా యాడ్ చేశాను. అండ్ ఈ అప్లికేషన్ అంటే మనం మోర్ కంట్రోల్స్ యాడ్ చేసి వితౌట్ యాక్చువల్లీ కోడింగ్ సింటాక్స్ అంతా కూడా యూజింగ్ లేఅవుట్ ఎడిటర్ అలా యాడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ మీకు మొత్తం ప్రాజెక్ట్స్ ఏ అయితే లైబ్రరీస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తాను. సో UI.core లైబ్రరీస్ ఉన్నాయి, M లైబ్రరీస్ ఉన్నాయి, UI లేఅవుట్. సో ఈ లైబ్రరీస్ అన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నాయి. సో మీరు ఇక్కడ కేటగిరీస్ చూసారంటే ఇది మినిమైజ్ చేస్తే ఇలా వేరియస్ కంట్రోల్స్ ఉన్నాయి మీకు. అండ్ ఈ స్ట్రక్చర్ మీరు APIలో ఎలాగుందో అలాగే చూడాలనుకుంటే ఇలా APIలో ఉన్న విధంగానే కూడా మీరు చూడొచ్చు. ఇది ఇప్పుడు ప్రెసెంట్ మన అప్లికేషన్ మెయిన్ వ్యూ. మీరు ఇక్కడ మెయిన్ వ్యూ చూసారంటే ఈ ఫ్లో ఉంది కానీ ఇందులో ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఏవి రాకుండా ఉండడానికి మన హైయర్ ఆర్డర్ స్ట్రక్చర్ అంతా కూడా మనకి లేఅవుట్ ఎడిటర్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఈ ఏరియాలో ఏ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను అనేది యాప్, కంప్లీట్ యాప్ అండ్ M కంట్రోల్ లైబ్రరీస్ యూజ్ చేస్తున్నాను. సో వీ హ్యావ్ సింగిల్ పేజ్. పేజెస్లో వీ హ్యావ్ ఎ సింగిల్ పేజ్. సో ఈ బాడీ అంతా వచ్చేసరికి లైక్ ఈ ఏరియా మీరు చూసారంటే ఇదంతా కూడా కంటెంట్, like how HTML body tag. So it's like content is everything. So each tag there, like మన HTML లో ఏ విధంగా అయితే మనం div tags అవి కూడా మనం రైట్ క్లిక్ చేసి మనం చెక్ చేస్తున్నాం కదా. సో ఎలిమెంట్స్ అది కూడా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ చేసేటప్పుడు సో వీఆర్ ఇన్స్పెక్టింగ్ ఎలిమెంట్స్ చేసేటప్పుడు ఈచ్ ట్యాగ్ ఇలా హోవర్ చేస్తే మన ఏ ఏరియా వస్తుంది అనేది కనిపిస్తుంది. సిమిలర్గా ఏంటంటే లేఅవుట్ ఎడిటర్లో డైరెక్ట్గా మనము పిన్ పాయింట్గా ఇప్పుడు మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కావాలంటే ఈ ఏరియాలో యాడ్ చేయాలంటే మీరు స్పేసింగ్ ఇవన్నీ చూసారు కదండి, అవన్నీ కూడా సింప్లిఫై అయిపోతుంది. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో టు మై కంట్రోల్స్. మనం ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ బిలో దిస్ ఐ విల్ ట్రై టు చేంజ్ సమ్ మోర్ థింగ్స్ లైక్ ఫీడ్బ్యాక్. సో సమ్ ఇక్కడ మీరు బటన్స్ అన్ని కూడా వస్తున్నాయి మనకి. సో లింక్ బటన్ కానీ, సో ఈ కేసులో ఫర్గట్ పాస్వర్డ్ అనేది వేయాలనుకుంటే మనం లింక్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. సో జస్ట్ బిలో ఏంటంటే నేను ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ అండ్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్. సో ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు మనకి కంట్రోల్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో ఇది డెస్క్టాప్లో ఏ విధంగా రెండర్ అవుతుంది అనేది మనం మోడ్ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఈ పర్టికులర్ లింక్ ప్రాపర్టీకి నేను ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తానో ఆ ప్రాపర్టీకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుందండి మనకి. It did not got added. Just సో ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ లింక్ సెలెక్ట్ చేశానో దాని ప్రాపర్టీస్ అన్ని కూడా నాకు ఇక్కడ రైట్ సైడ్ వస్తాయండి. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసండి ప్రాపర్టీస్ అండ్ ఈవెంట్స్. సో మన ఏపీఐలో మనం వెళ్ళి మనం రిఫర్ చేసేది లేఅవుట్ ఎడిటర్లోని డైరెక్ట్గా యాడ్ చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని లిస్ట్ చేస్తారు. సో ఈ లిస్ట్ దగ్గర అంటే మీరు ప్రాపర్టీని డైరెక్ట్గా సెర్చ్ చేయాలని కూడా, లైక్ మీరు సపోజ్ టెక్స్ట్ ఓన్లీ యాడ్ చేయాలనుకుంటున్నారు. సో వితౌట్ లుకింగ్ ఎట్ ఆల్ ద టెక్స్ట్ యూ కెన్ డైరెక్ట్లీ టైప్ అవుట్ టెక్స్ట్ హియర్. అండ్ ఇక్కడ మనం డిఫైన్ చేసేటప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్. సో ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అనే విధంగా మనం టెక్స్ట్ ఇస్తున్నాం. దానికి డైనమిక్గా ఒక ఐడి కూడా జనరేట్ అవుతుంది. కావాలంటే ఈ ఐడిని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఐడి అని అంటే లైక్ ఐడి రీసెట్. సో ఐఎమ్ గివింగ్ సమ్ ఐడి as రీసెట్. ఓకే. సో ఎవ్రీ టైం మీరు అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్తే మీరు ఏ కంట్రోల్ సెలెక్ట్ చేస్తే ఆ కంట్రోల్ ప్రాపర్టీస్ ఈవెంట్స్ ఇక్కడ డైరెక్ట్గా డిస్ప్లే అవుతాయండి. సో లాగిన్కి మీరు ఇక్కడ ఈ కేసులో చూసారంటే ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి ఏ ఐకాన్ ఏమైనా యూజ్ చేయాలన్నా కూడా ఇక్కడ ఐకాన్ బ్లాంక్ ఉంది. సో అలా ప్రాపర్టీస్ అడిషనల్ ప్రాపర్టీస్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా మనం చూపించవచ్చు. ఇన్ కేస్ మనం ఈ సైన్ అప్ అనేది హైడ్ చేయాలనుకున్నా కూడా ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం స్పెసిఫిక్గా ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇట్స్ కరెంట్లీ ఎంఫసైజ్ అని సెలెక్ట్ అయింది టైప్. సో ఇక్కడ వేరియస్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇలా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ న్యూ యూజర్
సో ఇక్కడ టూల్ టిప్ కూడా లైక్ యాడ్ చేయొచ్చు. సో ఎనీథింగ్ లైక్ ఇన్ కెన్ విడ్త్ అది అసైన్ చేయాలనుకుంటే వీ కెన్ సెట్ ద విడ్త్ టు యూఎస్ 6. సో విడ్త్ ఇలా వేరియస్ సైజెస్ మనం చేంజ్ చేయాలనుకుంటాం. సో ఈవెన్ యూ వాంట్ టు హైడ్ దట్ ఆర్ సంథింగ్ కూడా ప్రాపర్టీస్ ఇలా ప్లే అరౌండ్. సో ఇలా సర్టెన్ ప్రాపర్టీస్ ద్వారా మనకి ఎవ్రీ టైం మనం ఇక్కడ కోడ్లో చేంజెస్ ఏంటంటే మీరు ప్రాపర్టీస్ చెక్ చేసి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రతిసారి ఏపీకి వెళ్ళి చెక్ చేయకుండానే సో ఓకే ఇక్కడ సైన్ అప్ కి ఇఫ్ ఐ గివ్ ఇట్ యాజ్ ఎంఫసైజ్ ఇఫ్ ఇట్ విల్ బి మోర్ మీనింగ్ఫుల్ అన్నమాట మనం ఇక్కడ నుంచి చేయొచ్చండి. సో గోస్ట్ అని ఇస్తే ఈ విధంగా వస్తుంది. సో డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తే స్లైడ్ డిఫరెన్సే ఉంది. సో దిస్ విల్ బి డిఫాల్ట్. అండ్ బ్యాక్ నావిగేషన్ వచ్చేసరికి ఈ విధంగా బ్యాక్ నావిగేషన్. సో బేస్డ్ ఆన్ సినారియో ఏంటంటే లేఅవుట్ ఎడిటర్ హెల్ప్ తీసుకోవచ్చు మనం. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ డూయింగ్ థింగ్స్. అండ్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి ఏంటంటే సర్టెన్ కి వాల్యూ పాస్ చేస్తాం. సో ఈ ఫీల్డ్ కి ఇన్పుట్ వాల్యూకి సో వాల్యూ పాస్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్. సో ఇక్కడ బైండ్ పాస్వర్డ్ అనేసరికి ఏంటంటే మనం ఏదైనా ఫీల్డ్ వాల్యూని మనం అసైన్ చేయాలనుకుంటే లైక్ ఓడేటా సర్వీస్. సో ఓడేటా సర్వీస్లో ఫీల్డ్ని ఏదైనా వాల్యూ పాస్ చేయాలనుకుంటే లైక్ ఆటో ఫీల్ పాస్వర్డ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఆటో ఫీల్కి నేను ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ అరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న వాల్యూ నేను రిమూవ్ చేసి సో ఐ కెన్ సెలెక్ట్ ఎనీ ఫీల్డ్ అండి. ఇక్కడ మనం ఏంటంటే ఎనీ ఓడేటా సర్వీస్ మనం లింక్ చేయలేదు. సో ఓడేటా సర్వీస్ లింక్ చేస్తే డేటా ఫీల్డ్స్ అనేసరికి ఇక్కడ మనకి ఓడేటా సర్వీస్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని వస్తాయి. సో ఆ ఫీల్డ్ ఏంటంటే మనం డైరెక్ట్గా బైండ్ చేయొచ్చు. లైక్ వాట్ ఐ మీన్ బై బైండింగ్ అని అంటే సో వ్యూ దే తీసుకున్నాం అనుకోండి. సో ఇది మన హెచ్ బాక్స్. సో ఇక్కడ లాగిన్ ప్రెస్ అది ఉన్నది అండ్ దిస్ ఇస్ అవర్ ఇన్పుట్ వాల్యూ. సో ఈ ఇన్పుట్ వాల్యూ దగ్గర మనం ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్ అని నేను అక్కడ ఇచ్చింది యాస్టిజ్ ఇక్కడ పాపులేట్ అయింది. సో ఈ కేసులో ఇన్ కేసు ఈ వాల్యూ ఏమైనా మనం పాస్ చేయాలంటే బైండింగ్ చేసేటప్పుడు ఓడేటా సర్వీస్ ఇలా కర్లీ బ్రేస్ ఇచ్చి ఓడేటా ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ నేమ్ ఇస్తామండి. సో ఈ కేసులో ఇట్ కుడ్ బి పాస్వర్డ్ అనే ఫీల్డ్ ఉన్నది అనుకోండి. లైక్ సో ఈ ఎంటిటీ think entity read only data we don't have product. I'll say okay, too bad. Okay, I'll take సో ఈ సర్వీస్ ఒక సర్వీస్ తీసుకున్నాము కదా. సో ఇది ఈ హర్తి గారు మీరు ఈ వీక్ సెషన్స్ అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్, నెక్స్ట్ వీక్ సెషన్స్ అన్ని కూడా అంటే బేసిక్స్ ఈ యూఎఫ్ఐలో ఎవ్రీథింగ్ లైక్ ఎవ్రీ ఎక్సైజ్ మనం ప్రాక్టీస్ చేస్తాం. లైక్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటి, సో ఈ ఓడేటా సర్వీస్లో ఈచ్ మెటాడేటా ఏంటి, సో ఇవన్నీ ఇప్పటివరకు మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ ఇవేంటంటే 1 by 1 వీక్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు కవర్ ఈజీ టాపిక్స్ నుంచి గ్రాడ్యువల్గా కాంప్లెక్స్ ఇంక్రీజ్ చేసేటట్టు వెళ్తున్నాము. సో ఈ ఐడి ఏవైతే ఉందో ప్రాపర్టీస్ ఓడేటా సర్వీస్లో దీనికి డేటా టైప్ అది మీరు చూసారంటే సో ఇట్స్ లైక్ ఇంటీజర్. సో ఇట్స్ యాక్సెప్ట్స్ ఇంటీజర్. వేరేజ్ ఈ కేటగిరీ నేమ్ అనేది ఏంటంటే దే ఆర్ లైక్ స్ట్రింగ్స్. సో సపోజ్ ఇది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనుకోండి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకుంటే మనం ఓడేటా సర్వీస్ నుంచి ఈ ఫీల్డ్ పిక్ చేసుకొని విల్ మ్యాప్ ఇట్ దిస్ వే. సో అప్పుడు ఏంటంటే ఓడేటా సర్వీస్ నుంచి ఈ వాల్యూ రీడ్ చేస్తాయి. సో దిస్ ఆల్ ఆర్ స్టాటిక్, వేరేస్ ఈ కర్లీ బ్రేసెస్ తో బైండ్ చేసే వాల్యూస్ అన్ని కూడా డైనమిక్ వాల్యూస్. సో రియల్ టైమ్ ఫ్రమ్ డీబీ దే విల్ బి కమింగ్ అండ్ మ్యాపింగ్ అప్. సో రన్ చేస్తే అప్లికేషన్ ఆ సర్వీస్ లో ఉన్న ఫీల్డ్ వాల్యూస్ ని మనం బైండ్ చేస్తాం. సో ఈ బైండింగ్ కూడా దేర్ ఆర్ 3 ways ఆఫ్ బైండింగ్ అండి. లైక్ ఎలిమెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్, అగ్రిగేషన్ బైండింగ్. సో ఇవన్నీ డిఫరెన్స్ ఆఫ్ బైండింగ్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీక్ ఏంటంటే ఇన్ డీటెయిల్ గా ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ లో ఉండే బైండింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఈచ్ టాపిక్స్ అన్ని కూడా ఎలాబరేట్ గా మనం చూస్తాం. సో ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ అంటే ఇప్పటి వరకు మనం చూసిన స్క్రీన్స్ అన్ని కూడా స్టాటిక్ స్క్రీన్స్, వేర్ ఓన్లీ యూఐలో వీఆర్ యాడింగ్ సమ్ కంట్రోల్స్ అండ్ ఎంటర్ టెక్స్ట్ అని ఇలాగా అనేవి స్టాటిక్ వాల్యూస్ యాడ్ చేస్తాం. సో డైనమిక్ గా యూజర్ నేమ్ అనేది పాపులేట్ అవ్వాలంటే సో వెన్ ఐ లాగ్డ్ ఇన్ డైనమిక్ గా వాల్యూ పాపులేట్ చేయడానికి
ఇలా సర్వీస్ కొన్న ఫీల్డ్ నేమ్ని మనం ఇలా ఈ విధంగా మ్యాప్ చేస్తాం. సో ఇదే మ్యాప్ చేయడం, ఇది మాన్యువల్గా మ్యాప్ చేస్తాము. ఇక్కడ మనం లేఅవుట్ ఎడిటర్ ద్వారా మ్యాప్ చేయాలంటే ఇక్కడ మీరు చూసారంటే ఆ సేమ్ వాల్యూలో వచ్చింది. సో ఆ వాల్యూని మనం ఇక్కడ డైరెక్ట్గా ఇది నేను ఇప్పుడు రిమూవ్ చేసి ఇఫ్ ఐఎమ్ అజ్యూమింగ్ లైక్ సో ఓకే వాల్యూకి ఆల్రెడీ ఉంది కనుక సిమిలర్లీ ఫర్ యూజర్ నేమ్ ఫీల్డ్ ఇలా ఎంటీగా ఉన్నప్పుడు లేఅవుట్ ఎడిట్ నుంచి ఎలా బైండ్ చేస్తాం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ బైండ్ దిస్ ప్రాపర్టీ అనే ఆప్షన్కి వెళ్తే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఓడేటా సర్వీస్ సర్వీస్ కూడా యాడ్ చేస్తాను. సో సర్వీస్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఓడేటా సర్వీస్లో ఇక్కడ ఏవైతే ఇప్పుడు కేటగిరీ ఐడి కేటగిరీ నేమ్ ఉన్నాయో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డేటా ఫీల్డ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే మనం వీ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ బైండ్. సో వెన్ వీ సెలెక్ట్ బైండ్ ఆటోమేటిక్లీ ద వాల్యూ అపీర్ అవుతుంది. సో ఈ విధంగా మనం వాల్యూస్ డైనమిక్గా డేటాబేస్ నుంచి యూఐ స్క్రీన్కి మ్యాప్ చేయొచ్చు. అండ్ ఈ ఫర్గట్ పాస్వర్డ్కి ఈవెంట్ ఇప్పుడు యాడ్ చేయాలనుకున్నాను నేను. లైక్ లాగిన్కి ప్రెస్ చేసినప్పుడు లాగిన్కి ఐ హ్యావ్ ఎన్ ఈవెంట్ లైక్ ఆన్ లాగిన్ ప్రెస్. సో దీనికి ఏ ఈవెంట్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. లైక్ ప్రెస్ అనే ఈవెంట్ ఉన్నది. సో ఆన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అనేది ఉన్నది. అండ్ ఇక్కడ దీనికి డైరెక్ట్గా నావిగేట్ అవ్వాలా లేదంటే మనం అంటే కోడింగ్ ద్వారా మనం జస్ట్ అక్కడ ఫర్దర్ యాక్షన్స్ ఏమైనా యాడ్ చేయాలంటే ఓపెన్ ఇన్ ఎడిటర్ అని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం లాజిక్ రాయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే వీల్ రెడ్యూస్ నెంబర్ ఆఫ్ యూజర్ ఎర్రర్స్ అండి. సో ఏపీఐకి ప్రతిసారి రెఫర్ చేస్తే కానీ ఇనిషియల్ స్టేజెస్లో మీరు కంట్రోల్స్ ఇప్పుడు 10 కంట్రోల్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అవే కంట్రోల్స్ స్క్రాచ్గా చేసినప్పుడు మీకు దెర్ వాజ్ నో ఎయిడ్. ఎవ్రీ టైమ్ ఎయిదర్ యూ హ్యాడ్ టు యూస్ శాంపుల్స్ కానీ ఏపీఐ రెఫరెన్స్ కానీ యూజ్ చేసి ఉండొచ్చు మీరు. బట్ అది ఎందుకు అలా అప్పుడు ఇనిషియల్గా చెప్పానంటే డే 1 మీరు ఫస్ట్ బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేయడం కూడా తెలియాలి. సో మీరు అప్పుడు ఆల్రెడీ సమ్ ఇష్యూస్ ఫేస్ చేశారు రైట్. సో దానికి ఏంటంటే మేబీ యూ హ్యావ్ వెంట్ త్రూ లైక్ ఏపీఐ రెఫరెన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ యాక్షన్ షీట్ తీసుకుంటే ఈ శాంపిల్స్ చెక్ చేసి సో ఇందులో స్ట్రక్చర్ మీరు నోటీస్ చేస్తుంటారు. ఓకే ఈ కంట్రోల్ అని అంటే సో ఓపెన్ యాక్షన్ షీట్ అని సెలెక్ట్ చేస్తే ఓకే ఈ విధంగా చూపిస్తుంది. సో ఐ థింక్ దెర్ ఆర్ లైక్ సమ్ బటన్ యాక్షన్స్ ఉన్నాయి. సో దానికి వీళ్ళు ఏం చేశారు అని. సో ఈ కేసులో మీరు ఓకే ఇక్కడ సంథింగ్ లైక్ ఫ్రాగ్మెంట్. సో ఫ్రాగ్మెంట్స్ ఏంటో సో వీఆర్ క్లూలెస్. సో అండ్ దెన్ ప్రాబ్లీ యూ మైట్ హ్యావ్ చెక్ ద ఫ్రాగ్మెంట్ యాక్షన్ షీట్. సో యాక్షన్ షీట్ అనే ట్యాగ్ యాడ్ చేస్తే అందులో దే యాడెడ్ సమ్ బటన్స్. సో ఇవన్నీ ఏంటంటే యూ ఆర్ క్లూలెస్ అబౌట్ వాట్ నెక్స్ట్ లైక్ యాక్షన్ షీట్ లో ఏం యాడ్ చేయాలి. సో ఇవన్నీ లైక్ యూ ఆర్ క్లూలెస్ at the beginning stage అంటే లేఅవుట్ ఎడిటర్ టూల్స్ యూస్ చేయడం వల్ల అంటే వీల్ కమ్ టు నో లైక్ వాట్ ఆల్ ఆప్షన్స్ వీ హ్యావ్ ఫర్ దిస్ పర్టికులర్ కంట్రోల్. సో వన్స్ వీఆర్ ఫెమిలియర్ విత్ సమ్ బేసిక్ కంట్రోల్స్ దెన్ ఏంటంటే ఇది ఓకే ఇది చూడగానే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే దీస్ ఆర్ బటన్స్, ఇవి బటన్ ట్యాగ్స్ కదా, ఓకే ఐ కెన్ డైరెక్ట్లీ యాడ్ సమ్ యాక్షన్ ట్యాగ్ అండ్ అందులో బటన్స్ యాడ్ చేయొచ్చు మల్టిపుల్ బటన్స్ అనేది you'll come to know at a later point of time. So basic controls ni మనం లేఅవుట్ ఎడిటర్ ద్వారా ప్రాక్టీస్ చేస్తే we'll overcome this gap. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సేమ్ ఫామ్ లో నేను ఐ విల్ ట్రై టు యూజ్ యాజ్ మెనీ కంట్రోల్స్ as possible. So we saw a simple way. We'll take some other category. సో ఈ కేసులో ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ కూడా సిమిలర్గా మీరు ఇమేజ్ ట్యాగ్ తీసుకొచ్చి మీరు ప్రొఫైల్ పిక్చర్ ఏమైనా యూజర్ ప్రొఫైల్ పిక్చర్ కూడా మీరు చూపించవచ్చు. లైక్ ఐ కెన్ ప్లేస్ ఇట్ నెక్స్ట్ టు దిస్. సో ఈ ఎడ్జ్ బాక్స్లో ప్లేస్ చేస్తాం కనుక one more container. We can hide this. సో ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో we had a title for that header
and next to this, and we had this structure. ఇది అంటే ఫుల్ స్క్రీన్ లో మనం చూసినప్పుడు ఇట్ విల్ హ్యావ్ మోర్ స్పేస్. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం బేసిక్ లేఅవుట్ ద్వారా యాడ్ చేసేటప్పుడు మనం ఇక్కడ కోడ్ దగ్గర కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. సో వెదర్ ఇట్స్ ప్రాపర్ పొజిషన్ దగ్గర ప్లేస్ అయిందా లేదని. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సమ్ ప్యానల్ కంట్రోల్ తీసుకున్నాను. సో ప్యానల్ కి సమ్ టైటిల్ ఇస్తాను, లైక్ profile. So some title ఇచ్చాం. సో ఇదేంటంటే మాన్యువల్ గా వీ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్. సో సో ఇన్ కేస్ ఎనీథింగ్ మనకి అవసరం లేదనుకుంటే వీ కెన్ జస్ట్ కమెంట్ ఇట్. సో అంటే బేసిక్ ట్యాగ్ నేను ప్యానల్ తీసుకునేటప్పుడు ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ దట్. బట్ సర్టెన్ ఫీచర్స్ అందులో నాకు వద్దు అనుకుంటే సో ఐ కెన్ జస్ట్ చెక్ ఇన్ ద కోడ్ అండ్ ఐ కెన్ మేక్ కరెక్షన్స్, minor corrections. And here I use some image tag. సో ఇక్కడ మీరు చూసారంటే VBox లో ఇలా ఆటోమేటిక్ గా ట్యాగ్స్ అన్ని కూడా యాడ్ అయ్యాయి. We'll combine this. Items not required. సో ఇప్పుడు నేను ఏం చేశాను జస్ట్ ఒకసారి చూపిస్తాను. సో సో మనం మాన్యువల్గా సమ్ చేంజెస్ చేసాం కానీ ఐ థింక్ ఇట్స్ unable to open with layout editor. There are some syntax errors definitely. సో ఇక్కడ స్ట్రక్చర్ లో అంటే ఫస్ట్ VBox లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నదండి. ఈ VBox కి ఆ కంట్రోల్ అలా సెపరేట్ గా ఉంచి, సో ప్యానల్ అనే న్యూ కంట్రోల్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ యాడ్ చేసాము. సో అది ఇక్కడ చూపిస్తాను. సో దిస్ వాజ్ అవర్ ఎగ్జిస్టింగ్ కోడ్ అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ ప్యానల్. అంటే VBox లోని కంటైనర్స్ అనమాట. ఇవన్నీ కంటైనర్స్, లైక్ div tag ఎలాగైతే కంటైనర్, VBox అనేది మనకి వన్ కంటైనర్ అండ్ ప్యానల్ అనేది వన్ కంటైనర్. ఇది ఏంటంటే ఇట్ విల్ యూస్ అస్ ఆప్షన్ టు కొలాప్స్ అండ్ ఎక్స్పాండ్ అనమాట. సో ఇక్కడ మనం చూసాం కదా, సో ఈ కొలాప్స్ అండ్ ఎక్స్పాండ్, సో ఈ ఇలా ఇచ్చే కంటైనర్ అనమాట. సో అలాంటి కంటైనర్ మనం పిక్ చేసుకున్నాము. సో ప్యానల్ అంటే సో దానికి ఏంటంటే ఆ సెక్షన్ కి న్యూ సెక్షన్ కి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ సమ్ టైటిల్ డిఫైన్. ఆటోమేటిక్గా ప్యానల్ యాడ్ చేసినప్పుడు టైటిల్ తో పాటు వచ్చింది అండ్ ఇట్ హ్యాడ్ సమ్ హెడర్ అండ్ ఆ టూల్ బార్ అది కూడా మనకు అవసరం లేదని వీ జస్ట్ రిమూవ్ ఇట్. వీ జస్ట్ వాంటెడ్ సమ్ ప్యానల్ అండ్ అందులో ఏంటంటే సమ్ కంటెంట్ యాడ్ చేసి వీ యాడెడ్ ఇమేజ్. సో ఇమేజ్ ట్యాగ్ ఇవి బోత్ నేను ట్యాగ్ లో ప్లేస్ చేశాను. ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ ఏంటంటే ఆ ట్యాగ్స్ నేను మాన్యువల్ గా రీపొజిషన్ చేశాను, లైక్ వేరియస్ ప్లేసెస్ లో ఉన్నాయి. సో వాటిని నేను వర్క్ స్పేస్ లో ఫస్ట్ ప్యానల్ ఇమేజ్ రెండు ట్యాగ్స్ ప్లేస్ చేశాను. తర్వాత ఐఎమ్ పుట్టింగ్ దమ్ ఎట్ రైట్ ప్లేస్. సో నేను ప్రిఫర్ చేసిన అంటే లెర్నింగ్ ఎక్సర్సైజ్ టు క్రియేట్ పేజ్ టెక్స్ట్ తర్వాత ప్యానల్ యాడ్ చేసి అందులోని మనం కొలాప్సిబుల్ విండో వెల్కమ్ టు లాగిన్ ప్రొఫైల్ అంటే అక్కడ లాగిన్ పేజ్ అది ఇవ్వాలని అనుకున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ కెన్ కస్టమైజ్ దిస్ ద వే వీ వాంట్. సో ఐ కెన్ పిక్ సమ్ ఇమేజ్ హియర్ యాజ్ వెల్ అండ్ ఇది ఇప్పుడు రన్ చేసి ఒకసారి విల్ చెక్ హౌ ఇట్ లుక్స్.
think multiple tags have added. Okay. So I'm just clearing the code, and so I have my page content is it. So in that page content, I have my first VBox. So first VBox ఏంటంటే we have earlier added ఒక welcome to message అని ఒక text message యాడ్ చేసుకున్నాము. దాని below the text message I wanted to have my page some banner ఏదైనా లైక్ ఈ యూఎఫ్ఏ ప్రోగ్రామ్ సంబంధించి బ్యానర్ ఏదైనా యాడ్ చేయాలనుకుని అది యాడ్ చేసాము. అండ్ ఫర్దర్ ఏంటంటే సమ్ మోర్ టెక్స్ట్ వి యాడెడ్. సో ఈ ఐటమ్స్ అనే VBox లో ఐటమ్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఐటమ్స్ అని తీసుకున్నా కానీ బట్ దీస్ ఆల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ట్యాగ్స్ బికాస్ యూ కెన్ యూస్ సింపుల్ టెక్స్ట్ ట్యాగ్స్ అండ్ ఇమేజ్ ట్యాగ్. సో VBox లో టెక్స్ట్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, టెక్స్ట్ ట్యాగ్. సో కీప్ ఇట్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ తర్వాత ఏంటంటే నా వీ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ న్యూలీ లైక్ ప్యానల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. దానికి వీ గేవ్ సమ్ టైటిల్ అండ్ వీ యాడెడ్ సమ్ కంటెంట్ అండ్ అందులో కొంత ప్యానెల్లో సమ్ కంటెంట్ యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టు దట్ వీ హ్యావ్ వన్ మోర్ కంట్రోల్ కాల్డ్ వన్ మోర్ VBox. ఈ VBox లో ఏంటంటే వీ హ్యావ్ డిఫైన్డ్ అవర్ యూజర్ నేమ్ అనే ఇన్పుట్ ఫీల్డ్ ఒకటి డిఫైన్ చేస్తాము. And here at the same time I can remove these items. And one more VBox there, and we added label as password and then password input తీసుకున్నాం. And finally we added one more where we showed either login or sign up. సో వీటికి సమ్ ప్రాపర్టీస్ ఏంటంటే మనం డిఫైన్ చేస్తాము. సో we modified using our లీవ్డెడ్. సో లైక్ టైప్ నెక్స్ట్ టూల్ టిప్. సో ఈ ప్రాపర్టీస్ అండ్ విత్ ప్రాపర్టీస్ అనేవి మనం లీవ్డెడ్ దా చేంజ్ చేస్తాం. సో వన్స్ అక్కడ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత వీ కెన్ రీపొజిషన్ సో దట్ ఇట్ విల్ బి ఆల్ కంట్రోల్స్ కొన్న ఎగ్జాస్టివ్ ప్రాపర్టీస్ అని ఏపీఐ నుంచి మాన్యువల్గా వెళ్ళకుంటానా రిలేటివ్లీ ఈజీగా మనం రీడ్ చేసి ప్లేస్ చేయొచ్చు. సో ఐల్ జస్ట్ రీరన్ దిస్ బికాస్ సమ్ చేంజెస్ మనం చేసాం. అంటే వేస్ ఆఫ్ వర్కింగ్ చూస్తున్నాం అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏంటంటే మన ఆబ్జెక్ట్ హౌ టు ప్లే అరౌండ్ విత్ ఎగ్జిస్టింగ్ టూల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మన అవుట్పుట్ చూసారంటే సో ఇక్కడ మనం మీనింగ్ఫుల్ పేజెస్ మనం తీసుకుంటే ఇట్ విల్ బి మోర్ అపీలింగ్. సో ఇక్కడ కేసు చూసారంటే వీ యాడెడ్ సమ్ ప్యానల్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇలా కొలాప్స్ అదే అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం బేసిక్ స్ట్రక్చర్లో చూసారంటే ఇక్కడ నేను బ్యానర్ సమ్ అదర్ బ్యానర్ ఐ కెన్ సెలెక్ట్ ఇట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ దిస్ ప్రొఫైల్ పిక్ అండ్ ప్రొఫైల్ పిక్ ఇమీడియట్ గా నెక్స్ట్ పక్కన ఏంటంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇచ్చి లాగిన్ ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నాం. అండ్ యూజర్ స్క్రీన్ లాగిన్ అయిన తర్వాత ఈ విండో అవసరం లేదు. సో ఐ వాంట్ టు హైడ్ ఇట్. సో దీనికి ఫర్దర్ ఎడిషన్స్ ట్వీక్ ఎలా చేస్తానంటే సో ఐ టేక్ దిస్ క్లోజింగ్ కంటెంట్ అండ్ ప్యానల్ ట్యాగ్ అండ్ ఇది నేను ఐ కట్ దిస్ అండ్ ఈ బిలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేస్తాను ఇలాగా. సో వెన్ ఐ మినిమైజ్ ఇట్ ఐ కమ్ టు నో ఓకే ఈ ప్యానల్ ట్యాగ్ అంతా కూడా క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ పెడతాను. సో వాట్ హ్యాపెన్స్ అంటే బిలో ఉన్న కోడ్ అంతా ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్సైడ్. దాన్ని ఎలా చేస్తున్నాను సో ఐఎమ్ జస్ట్ మినిమైజింగ్ ద ఎగ్జిస్టింగ్ కోడ్ ఆఫ్ VBox అండ్ ఈ ప్యానల్ ట్యాగ్ ఏదైతే మీరు చూసారో ఇప్పుడు ప్యానల్ ట్యాగ్ మినిమైజ్ చేసి చెక్ చేసుకుంటే దేర్ ఇస్ ఎ VBox అండ్ దేర్ ఇస్ ఎ ప్యానల్. సో విత్ ఇన్ ద ప్యానల్లో వీఆర్ డైరెక్ట్లీ యాడింగ్ ద కంటెంట్ కాల్డ్ whole login name and username password. So now I'll save this and I'll just run again. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేస్తున్నామా అనేది ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సో బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని సో మీరు చూసారంటే ఆ లాగ్ ఇన్ఫర్మేషన్ అంతా హైడ్ అయింది. సో ఇట్ యూటిలైజెస్ స్పేస్ బెటర్ అండ్ మోర్ అంటే ఇంట్యూటివ్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్ ఏదైనా మీరు యాడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ బ్యానర్ మీరు లైక్ ఫియరీ బ్యానర్ ఏదైనా మీరు ఇక్కడ శాంపుల్స్ దగ్గర ఎలా అయితే ఇప్పుడు మీరు హోమ్ పేజ్ ఇక్కడ బ్యానర్ చూసారు కదా. సో సమ్ బ్యానర్ ఇలా టాప్ బ్యానర్ మీరు తీసుకోవచ్చు. సో ఆ బ్యానర్ తీసుకొని ఆ బ్యానర్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ టైటిల్ సెక్షన్ లో మన అవుట్ సైడ్ వెల్కమ్ టు ప్రొఫైల్ ఇచ్చాం కదా. సో ఇట్ ఈస్ నాట్ లుకింగ్ సో గుడ్. సో నేనేం చేస్తానంటే ఐ విల్ యూజ్ డైరెక్ట్లీ ఇన్సైడ్ దిస్ టైటిల్.
So we have a property called control space. Okay, toolbar. So దీన్ని so I'll just use layout data. So నాకేంటంటే I want to add some title at panel header దగ్గరే అవుట్ సైడ్ ఉన్నారు కదా. సో ఈ వెల్కమ్ టు లాగిన్ అని అవుట్ సైడ్ రాస్తాను, దాన్ని ఇక్కడే చేయాలనుకుంటున్నాను. సో ఐ టేక్ ఎ హెల్ప్ ఆఫ్ నో. సో ఐ డి నాట్ అండర్స్టాండ్ దట్ వాట్ ప్రాపర్టీ ఐ హ్యావ్ టు పుట్. సో నేనేం చేస్తున్నానంటే, సో ఐ జస్ట్ go back to my editor, layout editor. We'll select this with layout editor. So layout editor కి వెళ్ళి once again we'll select that section. So panel area. సో ఈ ఏరియాని మనం డైరెక్ట్ గా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఈ కన్సోల్ ఫ్రీక్వెంట్ గా వస్తే మనం ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్ చేయొచ్చు. సో హెడర్ టెక్స్ట్. సో ఏదైతే వెల్కమ్ టు లాగిన్ పేజ్ ఉందో, సో ఐ వాంటెడ్ టు యూస్ welcome to your profile page. Okay, I'll use this. So once ఎప్పుడైతే ఇది యాడ్ చేస్తామో, సో ఈ కంటెంట్ ని we can delete it. So we can directly select it and delete it. So it was very easy to make changes. Once మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేశారంటే ఇక్కడ ప్యానెల్లో, సో ఇక్కడ మీరు చూసారంటే హెడర్ టెక్స్ట్ అనే ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ ఐ వాజ్ ట్రైయింగ్ టు సర్చ్ ఫస్ట్. సో ఇలా కంట్రోల్ స్పేస్ అని అంటే మనకి సజెషన్స్ వస్తాయి. మేబీ ఆ సజెషన్ అనేది ఇట్ డిడ్ నాట్, ఇక్కడ ఓన్లీ మెథడ్స్ ద్వారా వచ్చాయి. సో ఐ డి నాట్ గెట్ ద డిజైరబుల్ ప్రాపర్టీ. సో ఐ కెన్ టేక్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఇలా లేఅవుట్ ఎడిటర్ ద్వారా అసిస్టెన్స్ తీసుకొని ఐ కెన్ కమ్ టు నో లైక్ వాట్ ఆల్ అడిషనల్ ఫీచర్స్ ఐ కెన్ యూస్. సో ప్యానల్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి. సో దేర్ విల్ బి మెనీ ఫీచర్స్. ఏపీఐలో మనం ఏంటంటే మనకి వెల్ వర్స్డ్ గా ఉన్నప్పుడే మనం యాడ్ చేయగలం. సో రిమైనింగ్ ఫీచర్స్ అంటే వీ మే నాట్ బి వెరీ మచ్ ఫెమిలియర్. సో ఆ కేసెస్లో ఏంటంటే వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ లేఅవుట్ ఎడిటర్. సో ఐ జస్ట్ సేవ్ చేసి మళ్ళీ 1 second విల్ రన్ దిస్. సో మీరు ఇక్కడ చూసారంటే, సో వెల్కమ్ టు లాగిన్ పేజ్. సో ఇనిషియల్ గా లోడ్ అయినప్పుడు ఇది ఎవ్రీ టైమ్ కొలాప్స్ అవ్వాలా లేదా అనే కండిషన్ కూడా మనం యాడ్ చేయొచ్చు. సో యూ కెన్ ఐటరేట్ ఇట్ స్లోగా స్టెప్ బై స్టెప్. సో ఇనిషియల్ గా మనం చూసినప్పుడు ఓన్లీ వెల్కమ్ పేజ్ చూసాం, తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ యాడ్ చేసాం, తర్వాత వీ హ్యాడ్ సో ఫర్గట్ పాస్వర్డ్ కూడా మనం సిఎస్ఎస్ యూస్ చేసి దీన్ని అలైన్మెంట్ కరెక్ట్ చేయొచ్చు. లైక్ ఎవ్రీథింగ్ లేఅవుట్ ఎడిటర్ డైరెక్ట్ గా చేయలేమండి, బట్ లేఅవుట్ ఎడిటర్ హెల్ప్ తీసుకొని వీ కెన్ సింప్లిఫై అవర్ డెవలప్మెంట్ వర్క్. అంటే మీరు ఈరోజు మీరు రన్ చేసేటప్పుడు మీరు చేసిన ఇష్యూస్ అన్నిటికి లైక్ వ్యూలో వచ్చే ఇష్యూస్ కి లేఅవుట్ ఎడిటర్ హెల్ప్ తీసుకొని మీరు ఇట్ విల్ ఎయిడ్ యూ ఇన్ యాడింగ్ ఆల్ యువర్ కంట్రోల్స్. మీరు 10 కంట్రోల్స్ ఎగ్జాంపుల్స్ మీరు చేశారు కదా. సో అది లేఅవుట్ ఎడిటర్ ట్రై చేసి చూడండి. సో దట్ ఈ విధంగా అంటే ఎలా యూస్ చేయాలి అనేది మనం చూస్తాం ఇప్పుడు. సో వీ షుడ్ అన్ని కంట్రోల్స్ అట్ వన్ గో మనం ట్రై చేయకూడదండి. లైక్ సో ఇప్పుడు నేను ప్యానల్ ఫస్ట్ తీసుకున్నాను. ప్యానల్ కి ఎవ్రీథింగ్ మోడిఫికేషన్ అట్ సింగిల్ షాట్ లో నేను రాయలేదు. ఫస్ట్ ప్యానల్ కంట్రోల్ యాడ్ చేశాను అండ్ ఐ వెంట్ టు మై వ్యూ. సో ఎడిటర్ కోడ్ ఎడిటర్ ద్వారా ఐ చెక్ ఇట్. ఓకే, అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ పొజిషనింగ్ ఆఫ్ ప్యానల్ కంట్రోల్ అయితే యాడ్ చేశాను, కానీ ప్యానల్ కంట్రోల్ పొజిషనింగ్ కరెక్ట్ గా లేదని కోడ్ ఎడిటర్ ద్వారా ఐ హ్యావ్ కట్ చేసి ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ అట్ ద రైట్ వే. సో వీ కెన్ టేక్ అసిస్టెన్స్ ఫ్రమ్ కంట్రోల్స్. సో మెనీ కంట్రోల్స్ కి ఏంటంటే ఇలా లేఅవుట్ ఎడిటర్ ద్వారా యాడ్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ ఈజీ అవర్ టాస్క్. సో ఆ బేసిక్ సింటాక్స్ ఎర్రర్స్ ఏవైతే మీరు కంట్రోల్లో ఫేస్ చేశారో, లైక్ కామా ఉన్నదా లేదో మనకి ఎగ్జాక్ట్ గా వర్ ఇన్ క్లియర్, అండ్ వెదర్ ఇది క్యాపిటల్ కేసు ఉండాలి క్యామల్ కేసులో వర్ ఇన్ క్లియర్. సో దీస్ సార్ట్ ఆఫ్ ఇనిషియల్ ఛాలెంజెస్ వ్యూలో ఇవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఐ విల్ స్టాప్ దిస్ సెషన్ హియర్ అండి. సో మీరు సేమ్ 10 కంట్రోల్స్ మీరు ఏవైతే స్ట్రక్ అయ్యారో ఆ కంట్రోల్సే పిక్ చేసుకోండి, అవుట్ సైడ్ కంట్రోల్స్ అవసరం లేదు. సో ఆ కంట్రోల్ అట్లీస్ట్ 1 or 2 కంట్రోల్స్ ఏంటంటే మీరు లేఅవుట్ ఎడిటర్ యూజ్ చేసి జస్ట్ సెర్చ్ చేయండి. సో ఈరోజు టాస్క్లో సో లేఅవుట్ ఎడిటర్ లిస్ట్లో ఇక్కడ మనం చూసాం కదా. సో మీరు ఏదైతే కంట్రోల్ మీరు తీసుకున్నారో, సపోజ్ యాక్షన్ షీట్ అయితే యాక్షన్ షీట్, సో ఆ కేటగిరీస్ మీరు కొలాప్స్ చేయొచ్చు. సో యాక్షన్ రిలేటెడ్వా లేదంటే అవి డిస్ప్లే రిలేటెడ్వా,
లేదా లిస్ట్ రిలేటెడ్. ఇలా కొలాప్స్ చేస్తే మీకు హయ్యర్ ఆర్డర్ తెలుస్తుంది. లేక అవి యూజర్ ఇన్పుట్సా? సో డేట్ పిక్కర్, యూజర్ ఇన్పుట్, రేడియో బటన్. సో మీకు ఈ హయ్యర్ సెలక్షన్ ఎలిమెంట్ బట్టి మీకు బెటర్‌గా ఇంకా ఆ కంట్రోల్స్ పర్పస్ మనం ఈజీగా ఫిగర్ ఔట్ చేయొచ్చు. సో 1 ఆర్ 2 కంట్రోల్స్ యాడ్ చేయండి. టేక్ అసిస్టెన్స్ ఫ్రమ్ ప్రాపర్టీస్ అండ్ ఈవెంట్స్ అయినా కూడా మీరు డైరెక్ట్‌గా నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చి మీరు నావిగేట్ టు ఓపెన్ ఇన్ ఎడిటర్ అనగానే మీకు కంట్రోల్ లాజిక్ కంట్రోల్‌కొస్తుంది. వ్యూ లాజిక్ వ్యూ దగ్గరకొస్తుంది. అండ్ బోత్ వ్యూస్ ఫస్ట్ ఓపెన్ చేసి అప్పుడు లేఅవుట్ ఎడిటర్ ఓపెన్ చేయండి. సో ఓకే. ఫస్ట్ వ్యూ అండ్ కంట్రోల్ ఓపెన్ చేయండి. తర్వాత ఇది ఓపెన్ చేయండి. సో దట్ అంటే బోత్ యూ కెన్ ఆల్వేస్ డూ సైమల్టేనియస్‌లీ. సో ఈ విధంగా టెస్ట్ చేసి వన్స్ ప్లే అరౌండ్ విత్ ద కంట్రోల్స్. సో బేసిక్ కంట్రోల్స్ స్మాల్ స్నిప్పెట్స్ లైక్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ గాని, సో ఎడిషన్, డేట్ వాలిడేషన్, సో కరెంట్ డేటా కాదా, ఇలాంటి సింపుల్ ఫంక్షన్స్, కొన్ని రీయూజబుల్ ఫంక్షన్స్ ఇలా ఇక్కడ కూడా యాడ్ చేయడం ట్రై చేయండి. లైక్ ఈ కేస్‌లో ఏంటంటే మనం బేసిక్ ఎక్సర్సైజ్ ప్రీవియస్‌లో ఎలాగ చూసామో క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్ లాంటి ఎగ్జాంపుల్ అయినా సో మీరు అక్కడ యూఐ దగ్గర నుంచి సేమ్ యూజర్ ఇన్పుట్స్ ఇప్పుడు లాగిన్ ఇన్పుట్స్ లాగే సమ్ మోర్ ఇన్పుట్స్ మీరు తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ యాడింగ్ వేరియబుల్స్ తీసుకొని వేరియబుల్ యూనో యాడ్ 1. సో ఇలా స్టాటిక్ వేరియబుల్స్ తీసుకోండి. తర్వాత డైనమిక్ వేరియబుల్స్ తీసుకోండి. మనం వీక్ 1లో చేసిన ఎక్సెస్ అన్ని కూడా యూఎఫ్ఏలో కూడా మళ్ళీ మనం చేయొచ్చండి. సో సేమ్ ఫంక్షన్స్ అన్ని కూడా మీరు ఏదైతే మీరు ఆల్రెడీ చేశారు కదా సక్సెస్‌ఫుల్‌గా ఎక్సెస్ అవి కాపీ పేస్ట్ చేయండి ఆ మెథడ్స్. కాపీ పేస్ట్ చేసి దెన్ టెస్ట్ ఇట్ ఇన్ యూఎఫ్ఏ వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. సో బేస్ కాన్సెప్ట్స్ మేబీ సింటాక్స్ మైట్ చేంజ్ స్లైట్లీ బట్ ఫంక్షన్స్ యాడ్ చేయడం గాని, ఆ ఫంక్షన్స్ యూఐ నుంచి కాల్ చేయడం గాని దట్ ప్రాసెస్ నథింగ్ చేంజ్డ్. ఓకే. ఇవి ఈ ఈ ఈరోజు ఈ ఎక్సర్సైజ్ చేయండి. సో రేపు ఈ కంప్లీట్‌గా ఎక్సర్సైజ్ చేసిన అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ చూసి మనం ట్రై చేయాలి. కంపల్సరీగా చేయాలండి. ఈ ఎక్సర్సైజ్ మాత్రం మస్ట్. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ మనం నెక్స్ట్ వీక్ బేసిక్స్, ఫౌండేషన్స్ అన్ని కవర్ చేసిన తర్వాత వీక్ 4లో ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మనం చేస్తాము. సో ఇఫ్ ప్రిఫరబుల్లీ వీక్ 5లో కూడా ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఆ ప్రాజెక్ట్ అయినా అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ అనుకున్నాం. అట్లీస్ట్ 1 ప్రాజెక్ట్ అయినా మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయాలండి. ఓకే. సో ఏంటంటే బేసిక్స్ దగ్గర మనం టైం తీసుకోవాలి 100%. సో బేసిక్స్ వన్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత అంటే వీ షుడ్ ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉన్నాయండి. లైక్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఎలా అంటే బెస్ట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనం చూసేవేంటంటే బేసిక్ వే ఆఫ్ వర్కింగ్ విత్ యూఎఫ్ఐ టూల్స్ అండ్ కంట్రోల్స్. సో కానీ బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఇంకా ఎఫిషియెంట్‌గా ఎలా చేయాలి అండ్ ఆప్టిమైజ్డ్ కోడ్ ఎలా చేయాలి. లైక్ ఇప్పుడు రన్ చేస్తున్నాం అప్లికేషన్. ఎంత టైం పడుతుంది? సో ఇట్స్ నాట్ రన్నింగ్ టైమ్. అప్లికేషన్ లోడ్ అయిన తర్వాత డేటా ఎంత క్విక్‌గా లోడ్ చేస్తుంది. సో ఎన్ని రికార్డ్స్ వరకు మనం లోడ్ చేసేటప్పుడు ఎంత పెర్ఫార్మన్స్ ఉంటుంది. ఆ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఏ టెక్నిక్స్ వాడాలి. సో ఇలాంటి టాపిక్స్ మీద మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కవర్ చేస్తాము. సో బేసిక్స్ దగ్గర మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనంటే అప్పుడు మనకు అంత ఎఫర్ట్ ఉండదండి. సో క్విక్‌గా మనం ఏంటంటే వి కెన్ బిల్డ్ అవర్ అప్లికేషన్. సో ఇక్కడ కూడా గ్రాడ్యుయల్‌గానే బిల్డ్ చేస్తామండి ఏదైనా. సో మనం వెల్కమ్ మెసేజ్‌తో స్టార్ట్ చేసి బేసిక్ లాగిన్ పేజ్ చేస్తాం కదా! ఈ లాగిన్ పేజ్ తర్వాత లాగిన్ అయిన తర్వాత నేను నెక్స్ట్ పేజ్ ఇస్తాను. ఆ పేజ్‌లో మనం లాగిన్ అయిన తర్వాత మన అప్లికేషన్‌కి కావాల్సిన బేసిక్ ఫ్యూరీ ఎలిమెంట్స్ టెంప్లేట్ అవ్వచ్చు ఏవైనా అవన్నీ కూడా యాక్సెస్ చేస్తాము. అండ్ సమ్ డాష్‌బోర్డ్ కూడా యాక్సెస్ చేస్తాం. సో దీని నెక్స్ట్ అప్లికేషన్ ఎలా ఉంటుంది? ఒక డాష్‌బోర్డ్ అవి ఉంటుంది. అండ్ ఒక ఫ్యూరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత విల్ రీడైరెక్ట్ టు దోస్ అప్లికేషన్స్. సో అవన్నీ కూడా ఇవన్నీ స్టిచ్ చేస్తాం. సో స్మాల్ ఎక్సర్సైజ్ నుంచి విల్ గ్రాడ్యుయల్లీ ఇంక్రీజ్ దట్ ఎక్సర్సైజ్ ఇంటూ ఏ బిగ్ ప్రోటోటైప్ కింద మనం బిల్డ్ చేస్తాం. ఓకే. ఈరోజు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో రేపు మీరు క్వెషన్స్ ఈరోజు కరెక్ట్‌గా అడిగారు. సో అలా మీరు సో చిన్నవి అయినా కూడా స్ట్రక్ అయినప్పుడు మీరు రిజాల్వ్ చేస్తున్నారంటే యూ ఆర్ లెర్నింగ్. సో మీరిప్పుడు జావా స్క్రిప్ట్ కన్సోల్ డీబగర్ ఫర్ డే 1 మీరు అడిగారు. ఎలా యూజ్ చేయాలని. కానీ ఈరోజు ఇట్ టుక్ టైమ్ బట్ ఆ టైమ్ అనేది గ్రాడ్యుయల్‌గా మనకు రెడ్యూస్ అవుతుంది. సో యూ అండర్‌స్టూడ్ దట్ ఓకే లైబ్రరీస్ హాస్ టు బి ప్రాపర్‌లీ లోడెడ్. లేదంటే కంట్రోలర్ పేజ్ అనేది అస్సలు లోడ్ అవ్వదు అనేది మనకు క్లియర్‌గా అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెథడ్స్ అన్ని కూడా మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ ఈచ్ కర్సర్ ప్లేస్ చేస్తే విల్ కమ్ టు నో దట్ యాంటీ ట్యాగ్ ఏంటి అనేది. సో మీరు ఎవరీ కర్సర్ ఫ్రంట్ ప్లేస్ చేస్తే
యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ కంట్రోల్ ఏరియా అంతా కూడా మీరు ప్లే అరౌండ్ చేయాలి. లైక్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్, లైక్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ద హోల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్, మై కంట్రోల్ ఫైల్ వేరే కంట్రోల్ ఫైల్ సెలెక్ట్ అయినా ఈ విధంగా నావిగేట్ అవ్వచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా కొంత ఫింగర్ టిప్స్ లో ఏ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ కన్సోల్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తే కన్సోల్ వస్తుంది, సెలెక్ట్ చేస్తే సోర్స్ వస్తుంది. రెండు బోత్ సైమల్టేనియస్ రావాలంటే బిలో కన్సోల్ రావాలంటే we have to go to this corner icon and click on console. సో ఇక్కడ ఆల్రెడీ లేకపోతే హైడ్ చేశాను. సో ఇవేర్ షార్ట్ కట్ ఎస్కేప్. సో దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే మనకు పైకి వస్తుంది. మీరు ఇందాక మీకు ఎడిషనల్ ఇక్కడ ఐకాన్స్ వచ్చాయి కదా, సో దానికి ఇక్కడ కొలాప్స్ బార్ అవి ఉంటాయి. సో వాటి ద్వారా మనం హైడ్ చేయొచ్చు. సో ఇవి ఏవైనా మన కమాండ్స్ ఏమైనా మోర్ టూల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఆఫ్ ఆన్ చేస్తే మనకి మోర్ రూమ్ ఫర్ డీబగ్గింగ్ ఉంటుందండి. సో ఇవేంటంటే ఇవి ప్లే అరౌండ్ చేస్తేనే మనకి ఈ ఫీచర్స్ ఐడియా వస్తుంది. అండ్ ఈ షార్ట్ కట్స్ గుర్తుంచుకోవాలంటే ఎవ్రీ టైమ్ యూ నీడ్ నాట్ టు నావిగేట్ టు దీస్ ఏరియాస్. సో ఇప్పుడు కన్సోల్ కావాలంటే ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐ క్లోజ్ ఇట్ ఆల్సో ఎస్కేప్ ప్రెస్ చేస్తే కన్సోల్ వస్తుంది. సో వెన్ ఎవర్ ఐఎమ్ డీబగ్గింగ్ ఇట్ ఐ కెన్ జస్ట్ ప్రెస్ మై ఎస్కేప్. అండ్ ఫుల్ ఏరియా ఉంటే డీబగ్గింగ్ ఏంటంటే వీ నీడ్ మోర్ రూమ్ టు అండర్స్టాండ్ ద కోడ్ హియర్. సో ఎవ్రీ టైమ్ ఏంటంటే దిస్ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైమ్. ఎవ్రీ టైమ్ మన వెబ్ ఐడికి వెళ్ళి ఇక్కడ కోడ్ ఉండి ఇక్కడ చెక్ చేయకుండా, if whenever we are running application same place there, if we are able to do it, so we can errors అన్ని కూడా ఇమ్మీడియట్ గా మనం రిజాల్వ్ చేయొచ్చు. అండ్ కన్సోల్ గురించి సమ్ మోర్ టైమ్ వీల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీల్ డిస్కస్ సమ్ మోర్ టాపిక్స్ అండి. బట్ ఇక్కడ బేసిక్ థింగ్స్ అయితే వీ కెన్, మీరు డైరెక్ట్ గా ఎవ్రీ టైమ్ ఇలా ఫిక్స్ చేయాలన్నా కూడా వేరియస్ ఆప్షన్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ మీకు బిలో డాక్ చేసి ఈ పొజిషన్ కంఫర్టబుల్ అయితే ఈ పొజిషన్, ఆర్ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్. సో మీరు ఇలా ఆల్వేస్ ఫిక్స్ చేయొచ్చు ఈ పర్టికులర్ విండోని. సో ఆర్ మీరు అవుట్ సైడ్ కంప్లీట్ గా ఉండాలన్నా కూడా ఈ అప్లికేషన్ సెపరేట్ గా అది సెపరేట్ ట్యాబ్ కింద అయినా మీరు పెట్టుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ వీ కెన్ పిక్. సమ్ టైమ్స్ ఏంటంటే ఈ విధంగా చాలా మంది ప్రిఫర్ చేస్తారు, అంటే అవుట్పుట్ వస్తుందా లేదా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇష్యూ ఏమైనా ఉంటే they can debug it directly, and ఈ areas ని they can minimize it. సో ఈ విధంగా మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు. I can select login and I can troubleshoot. సో ఈ విధంగా మనం వేరియస్ అన్ని చెక్ చేయొచ్చు. and I can use escape. ఈ ఈవెంట్స్ మెథడ్స్ అన్ని కూడా మనకి ఆటోమేటిక్ గా ఫస్ట్ కీవర్డ్ టైప్ చేయగానే మనకి విల్ గెట్ ఆల్ దోస్ వాల్యూస్. సో ప్రీవియస్లీ మనం యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా మనకి లాస్ట్ యూజ్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా వస్తాయి. సో దట్ అంటే వీ నీడ్ నాట్ టు సెర్చ్, సో ఇలా అప్ యారో సెలెక్ట్ చేస్తే వస్తుంది. సో ఇవేంటంటే దీస్ ఆల్ సమ్, ఇవేంటంటే మనం ప్లే అరౌండ్ చేసేటంటే వీల్ అండర్స్టాండ్ దిస్ ఈజీ టు యూస్ వేస్. అండ్ వేరియబుల్స్ వాల్యూస్ అన్ని కూడా మీరు ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏరియా కాల్ స్టాక్ మినిమైజ్ చేస్తే మనకి స్కోప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూస్ చేసిన వేరియబుల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఆ వాల్యూస్ ఇక్కడ డైరెక్ట్ గా చూపిస్తుంది. లైక్ మనం ఇందాకలా ఓ మెయిల్ అని ఓ పాస్వర్డ్ అని సెలెక్ట్ చేసుకుని వాల్యూస్ చూస్తాము, అవి డైరెక్ట్ గా మీరు చెక్ చేయకుండా అవన్నీ ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈవెన్ మెథడ్స్ కూడా ఏవైతే రన్ అవుతున్నాయో ఆ మెథడ్స్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ గా చూపిస్తుంది స్కోప్ లో. సో ఇవేంటంటే వన్స్ వి ప్లే అరౌండ్ విత్ దిస్ కన్సోల్ మనకి ఏంటంటే ఇందులో ఉన్న ఫుల్ పొటెన్షియల్ మనం యూటిలైజ్ చేయొచ్చు. సో క్రోమ్ డీబగ్గింగ్ టూల్స్ ఆర్ ది బెస్ట్ అండి ఫర్ డీబగ్గింగ్. అండ్ ఇన్బిల్ట్ మన ఇది కూడా కన్సోల్లో కూడా సేమ్ డీబగ్గింగ్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ మచ్ రీడబుల్. అండ్ ఇక్కడ అంత ఎక్కువ టాస్క్ కూడా మనం చేయలేం. ఇక్కడ కూడా మనం యాక్చువల్గా రన్ చేయొచ్చు. సో ఈ కన్సోల్లో డైరెక్ట్ గా మనకు సమ్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ ఎఫెక్టివ్. బట్ కంపారిటివ్లీ క్రోమ్ విల్ బి వెరీ ఈజీ టు యూస్. సో ఫర్ నౌ ఓన్లీ యాక్సెస్ చేయండి సరిపోతుంది. డోంట్ కాన్సెంట్రేట్ ఆన్ దిస్. ఇవి మనం ఈ టాపిక్స్ slowly gradually whenever we are doing it we'll understand these all concepts better. Okay. Okay, Hardik. Thanks, Ante. Okay.